అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధన దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మస్వరూపము తెలుసుకోవాలి. ఎందుకు? హిందూ ధర్మం లోపల నిజమైనటువంటి ఆనందం లభించేది ఆత్మస్వరూపము తెలుసుకున్నప్పుడు మాత్రమే. మనము ఎవరమో తెలుసుకున్నప్పుడు, అంటే సత్యము తెలిసిన మరుక్షణము మనకి ఇంకా బాధలుండవు. ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా, దుఃఖాలన్నీ కూడా ఒకే ఒక కారణం వల్ల, ఏంటంటే సత్యం తెలుసుకోకపోవడం. ఎవరికి వారికి నాకు తెలిసిందే సత్యం అనిపించడం సహజం. కానీ అసలు సత్యం అంటూ ఒకటి ఉన్నది. ఆ సత్యం అనేటటువంటిది ఎప్పటికీ మారదు. ఆ సత్యం అనేటటువంటి స్వరూపం నేను అని తెలుసుకున్న మరుక్షణము ఇక మనకు ఎటువంటి బాధ ఉండదు. అది తెలిసే వరకే ఇబ్బంది. చిన్నపిల్లలు స్వప్నంలో లేచిన తర్వాత చాలా భయపడుతూ ఉంటారు. మనం వాళ్ళకి ఎంతో చెప్పాల్సి వస్తుంది, ఇది నీకు వచ్చింది కళ 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 అని. వాళ్ళకు కళ అని కూడా తెలియదు. ఇప్పుడు మనకంటే అలవాటైపోయింది స్వప్నాలు కాబట్టి ఓకే. చిన్నపిల్లలకు ఎంతో చెప్పవలసి వస్తుంది. అదే విధంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏంటంటే మనని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఎదగనీయకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటికీ కూడా ఎదగకుండా అలా ఉన్న దగ్గరే ఉండాలి అనిపిస్తూ ఈ సమాజంలో కొనసాగుతూ, నిజంగా చెప్పాలంటే అన్ని సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక 3 పూటలు భోజనం చేస్తూ, లేదా పోనీ 2 పూటలు, కనీసం 2 పూటలు ఏదో ఒక షెల్టర్ కింద ఉంటూ, వర్షం వచ్చినప్పుడు తడవకుండా, ఏదో మామూలుగా కొద్దిగా డీసెంట్ బట్టలు కాకపోయినా ఏవో మామూలు బట్టలు కట్టుకోగలిగి, ఇంత మాత్రం ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. వీటికి బోనస్ ఏంటంటే 10th క్లాస్ దాకా చదువుకున్న వాళ్ళు. మన గ్రూప్ లో ఎవరైనా 10th కూడా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఒకసారి చేతులు లేపుతారా? ఎంతమంది చదవలేదో చూద్దాం. నేను చదవలేదు సార్. ఎంతవరకు చదువుకున్నారు? 8th క్లాస్ డిస్కంటిన్యూ. ఓకే 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 8th క్లాస్ అని చెప్తే బాగుండేది. మీరు డిస్కంటిన్యూడ్ అని చెప్పారు. అక్కడ బాలేదు. డిస్కంటిన్యూడ్ అంటే మీ అంతటా మీరు ఆపేసినట్టుగా ఉందన్నమాట. మధ్యలో పెళ్లి ఉంటే మా బ్రదర్ది అక్కడే అయిపోయింది. అప్పుడు ఆగిపోయాను. మాది చిన్న పల్లెటూరు. అక్కడ నందికొట్కూరులో చదివాను. అక్కడ ఇట్లా ఇంకా వేరే పద్ధతి ఉన్నది. కరెక్ట్. ఆ జనరేషన్ లో తక్కువ చదువుకునే వాళ్ళు. సో కనీసం 10th వరకు చదువుకున్నారు అంటే జనాలు అది బోనస్. కనీసము ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే స్టేజ్ లో ఉన్నారు అంటే అది కూడా బోనస్. ఏదో ఒక రకంగా సమాజం లోపల ఒక 10 మంది మనల్ని గుర్తించే వాళ్ళు ఉన్నారు, కనీసం 10 మంది. చాలా సంతోషం. మనల్ని ఎవరు వచ్చి కొట్టరు, చంపరు. ఈ క్షణంలో ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటే వారు చాలా అదృష్టవంతులు. అయితే ఈ అదృష్టాలన్నింటినీ పక్కన పెట్టుకుని, నాకు దురదృష్టము, నా అంత దౌర్భాగ్యుడు లేడు, నా అంత బాధాకరమైనటువంటి వ్యక్తి లేడు, నాకు వచ్చినన్ని కష్టాలు లేవు, ఇలా మనము జీవితంలో నిరంతరము బాధపడుతూ ఉంటాము. ఎందుకంటే మనకు వచ్చిన కష్టాలని మనం ఏమనుకుంటామంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే భూతద్దంలో చూస్తాం. భూతద్దం అంటారండి? మీరు ఏమంటారు? మేము తెలంగాణలో భూతద్దం అంటాము. సో అయితే అది ఆ అద్దంలో చూస్తాం. చూసి ఏమనుకుంటాం, ప్రతి ప్రాబ్లం ని మనము పెద్ద ప్రాబ్లం గా ఆలోచిస్తూ ఉంటాం. అయితే హిందూ ధర్మం లోపల ఏమంటారంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ప్రపంచంలో ఏ సమస్య కూడా పెద్దది కాదు. ఆశ్చర్యం అన్నమాట. ఎవరైనా నాకు సమస్య ఉంది అంటే ఆశ్చర్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ కష్టము పడకూడదు నా జీవితంలో, అన్ని ఉన్న దగ్గరికే రావాలని ఎవరు అనుకోడు. కనీసం మీరు వంట చేయడానికైనా కష్టపడాలి, కనీసం మీరు బయటికి వెళ్ళడానికైనా కష్టపడాలి, ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అంటే ఒక 50 అడుగులైనా వేయాలి. కష్టం అనేది లేకుండా జీవితంలో ఏ పని చేయలేం.
అయితే దాన్ని కష్టాన్ని కష్టంగా తీసుకుంటామా ఇష్టంగా తీసుకుంటామా అనేటటువంటిది మన పైన ఆధారపడి ఉంది. కాబట్టి కష్టం అనేటటువంటిది లేదు. హిందూ ధర్మం ప్రకారము, అద్వైత సిద్ధాంతం ప్రకారము అసలు మనము భయపడవలసినటువంటి అవసరము గాని, బాధపడవలసినటువంటి అవసరము కానీ లేదు. ఈ 10 ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఎవరైనా బాధపడితే వాళ్ళు మూర్ఖులు. ఒక్కసారి పాయింట్ ఎవరైనా చెప్తారా అండి? పాయింట్ నెంబర్ 1 ఎవరైనా? హలో. ఇష్టంతో చేస్తే కష్టం కనబడదు సార్. కష్టం కూడా ఇష్టంతో చేయాలంటాను. ఇష్టంతో చేసిన కష్టం కనబడదు. అవును. పాయింట్ నెంబర్ 1 ఏంటి? బాధపడేవాళ్ళు అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏ సమస్య కాదు. అండ్ బాధపడే వాళ్ళు మూర్ఖులు. మూర్ఖులు అంటే ఇక్కడ చెడ్డ మాట కాదు. మూర్ఖులు, బాధపడే వాళ్ళు మూర్ఖులు, తెలివి లేని వారు. అది తెలివి లేని వాళ్ళు. తెలివి అంటే తెలివి తక్కువ. కరెక్ట్. అంటే ఏమవుతుందంటే మనకు అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే కూడా బాధపడతారు సార్. చదువుకున్నా కూడా బాధపడతారు. జ్ఞానం అని ఉండాలి. జ్ఞానం వేరే, తెలివి వేరే. అదే. సో కాబట్టి అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏంటంటే బాధ అనేది పడాల్సిన అవసరం లేదు. భయము అనేటటువంటిది పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం భయం దేనికి పడతాము? ఏదైనా రెండవది ఉంటే భయపడతాం. ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడు స్వరూపమే. అది కాక శరీరం తీసుకున్నాం. శరీరం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ శరీరానికి కావాల్సినటువంటి ఎంతో కొంత పని చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి నేను ఏం పని చేయను అంటే కష్టం. కనీసం ఎక్సర్సైజ్ అన్నా చేస్తాం కదా. సో అంటే ఏదో ఒక పని లోపల మనం నిమగ్నం అయిపోతూ మన మనస్సుని నిరంతరము పనుల మీద, వేరే వాటిపైన ప్రతిసారి ఏదో ఒక పని మీద ఇలా గనక మనం పెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకు సమస్యలు అసలు కనిపించవు. సమస్యలు ఎక్కువ మందికి ఎవరికి కనిపిస్తాయంటే నేను చూశాను, చాలా మంది ఎవరైతే ఇళ్లలో కూర్చుని వాడు ఇలా అన్నాడు, నన్ను వాడు అలా అన్నాడు, నాతో ఇట్లా చేశారు, నేను అక్కడికి వెళ్తే నన్ను రెస్పెక్ట్ చేయలేదు, నేను వాడికి ఎంతో సహాయం చేశాను, సహాయం చేసినా కూడా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, ఆడగాని మగగాని ఎవరైనా ఇటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి ఆలోచన లేకుండా ఉండడం. సో మనకు అద్వైతం ఏం చెప్తుందంటే, బాబు నువ్వు నిరంతరము ఆలోచిస్తూ ఉన్నట్లయితే నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చక్కటి పుస్తకం చదవడం ద్వారా. సరే పుస్తకం చదవడం అలవాటు లేదు, చక్కటి వీడియోలు, వందల వీడియోలు, డాక్యుమెంటరీలు అవన్నీ ఉన్నాయి. డాక్యుమెంటరీలు చూడవచ్చు. నేను ఏమేమి డాక్యుమెంటరీలు చూస్తానో ఒక్కసారి చెప్తాను. నేనేం చేస్తాను, హిమ్ బస్, HIMBUS, హిమ్ బస్ అని ఒక ఛానల్ ఉంది. అందులోపల ఒక ఆయన బస్ లోపల ట్రావెల్ చేస్తాడు, హిమాలయాలు మొత్తం. ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరు నాకు జ్ఞాపకం ఇది లేదు. అందులోపల ఎప్పుడు కూడా ఆయన హిమాలయాలు మొత్తం బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఎంతో కష్టపడుతూ ఉంటాడు, ఎన్నో కష్టమైన ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే ఆ ప్రాంతాల లోపల చాలా స్లో వీడియోస్ అయితే అందులో వెళ్తూ ఉంటాడు. మధ్య లోపల చిన్న స్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల్లోంచి వెళ్ళడం ఎంతో కష్టము, కానీ ప్రకృతికి చాలా దగ్గరగా ఆ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలా ఆనందంగా ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకొక ఛానల్ ఉంది, చందన్ ప్రకాష్ ఆయన పేరు. ఇతను గొప్ప ఫోటోగ్రాఫరు. చాలా స్లోగా ఉంటాయి ఆయన వీడియోస్, చాలా స్లోగా ఉంటాయి. అంటే బోర్ కొట్టే వాళ్ళు చూడలేం. అయితే ఆయన కూడా ఇలాగే హిమాలయాస్వే తీస్తూ ఉంటాడు అనమాట. ఇందాక చెప్పిందేమో హిమ్ బస్, ఏమో బస్ లోపల బస్ జర్నీ, మొత్తం బస్ జర్నీ. ఇవాళ మా బస్ ఇలా వెళ్ళింది అంటాడు, బస్ లోంచి రోడ్లన్నీ చూపిస్తాడు, బస్ ఆగినప్పుడు తను దిగి ఫోటోలు తీస్తాడు. ఇవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటాడు అనమాట జర్నీ లోపల. అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఓకే ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయా, మనం ట్రావెల్ చేయగలిగితే ఓకే, ట్రావెల్ చేయగలిగే వాళ్ళు ట్రావెల్ చేయండి. నేను ఆల్రెడీ ఇవన్నీ చూసినవే, కాకపోతే ఏంటంటే ఇలాంటి డాక్యుమెంటరీలు మనకు సంతోషం అనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా ఈయన చందన్ ప్రకాష్ అని చెప్పాను, అవి బాగుంటూ ఉంటాయి. ప్లానెట్ ఎర్త్ వీడియోలు అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచం ఇంత అద్భుతమైనదా అనేటటువంటి మనకు ఆలోచనలు కల్పించేటటువంటివి. సో ఏమైతుందంటే మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది డాక్యుమెంటరీలు చూస్తున్నప్పుడు కానీ, ఎవరైనా చక్కటి కొన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కానీ, సైన్స్ లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కానీ ఒక్కసారి యూట్యూబే డిస్కవరీ ఛానల్ సార్, డిస్కవరీ ఛానల్స్, ఆఫ్ కోర్స్ డిస్కవరీ ఛానల్స్ లోపల కూడా. సో మనకి ఈ విధంగా ఏమవుతుందంటే, ఇది కాక మనకు హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ కూడా మనము ఎక్కడికి వెళ్లకుండా ఎవరి అవసరం లేకుండా తెలుసుకుంటూ ఉంటే, కొత్త విషయం తెలుస్తున్న కొద్ది మనకు ఆనందమే అనిపించడమే కాకుండా మనస్సు వికసిస్తుంది. ఇది కాక మీరు ఇంకా ప్రశాంతత కూడా ఉంటుంది, అనవసరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనసు వికసిస్తుందో అప్పుడు ఆలోచించడానికి సిద్ధమవుతుంది.
ఎప్పుడైతే ఆలోచించడానికి సిద్ధం అవుతుందో అప్పుడు అద్వైతం అనేది అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. అద్వైతం అంటే ఏంటి అంటే రెండవది లేదు అని ఎందుకు చెప్పారు అంటే దీనిని కథల రూపంలో మనం పురాణాలలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? పురాణాలలో భగవంతుడు తనలోంచే సృష్టించాడు మనందరినీ కూడా. ఈ శరీరము, ఈ శరీర భాగాలు, ప్రకృతి ఇవన్నీ కూడా భగవంతుడే సృష్టించి ఇవన్నీ అలా పడిపోయి ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు? ఆయనే మనందరిలోకి ఎంటర్ అయ్యాడు అని చెప్పి తెలుసుకున్నాం. అంటే ఆయన ఎప్పుడైతే మన అందరి శరీరాలలోకి ప్రవేశించాడో అప్పుడు మనం అందరం లేచి కూర్చొని అన్ని పనులు చేస్తున్నాము, అన్ని మాట్లాడుతున్నాము, అందరితోని కబుర్లు చెప్తున్నాము. సో ఈ విధంగా జడము ఆయననే, చైతన్యము ఆయననే. ఇది కథ రూపంలో తెలుసుకున్నప్పుడు. ఇక మరి అద్వైత రూపంలో తెలుసుకున్నప్పుడు మన భగవద్గీత లోపల చక్కగా చెప్పాడు ఆయన. జడము నేనే, చైతన్యము నేనే అని చెప్పి చెప్పాడు. అయితే మనం ఏంటంటే జడ వస్తువుతోటి మనం ఏమనుకుంటున్నామంటే ఆ జడ వస్తువుతోని బంధం ఏర్పరచుకుంటున్నాం. మనం ఏర్పరచుకుని ఏమనుకుంటున్నాం? ఈ జడ వస్తువే నాకు కావాలి. మొన్న క్లౌడ్ బర్స్ట్ అయింది హిమాలయాల లోపల. క్లౌడ్ బర్స్ట్ అవగానే ఏమైంది? ఒక ఆయన అక్కడి నుంచి అందరు పారిపోతున్నారు. ఒక ఆయన ఏంటంటే తన కారు తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన కార్ ఇంపార్టెంట్ అయింది అనమాట. తప్పుల గురించి మాట్లాడటం లేదు. ఏమవుతుందంటే జనరల్లీ నీకు ఏది ఇంపార్టెంట్, నీకు ఏది జీవితం లోపల అవసరం అనేది నిశ్చయించుకోలేకపోతే అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మనమందరం ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని శాశ్వతంగా భావిస్తున్నాము. ఈ శరీరాన్ని శాశ్వతంగా భావించడం వల్ల ఏమవుతుందంటే, శాశ్వతం అంటే ఈ శరీరంతో నేను ఉంటాను, కొన్ని కోట్ల జన్మలు ఉంటాను అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల ఏమవుతున్నాయి? మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? చుట్టాలతోని, ఫ్రెండ్స్ తోటి, మనకు ఆఫీస్ లోపల కావచ్చు, మనకు నిత్య కార్యక్రమాలలో కావచ్చు, అపార్ట్మెంట్స్ లోపల కావచ్చు, కాలనీలలో కావచ్చు, 100 మందితోటి మనకు బంధాలు ఏర్పరచుకుంటాం. కొత్త వాళ్ళని కూడా పరిచయం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మనకు బోలెడంత మంది తెలుస్తారు. అందరూ ఒక రకంగా ఉండరు, అందరూ మనలాగా ఉండరు. అందరూ ఎందుకు? మన సొంత అన్నదమ్ములే మనలాగా ఉండరు. సొంత అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు మన మీద ప్రేమ ఉన్నప్పటికీ వారు మనలాంటి ఆలోచన ఉండదు. అందువల్ల ఏమవుతుంది? అక్కడ కూడా మనకు తేడా వచ్చి మన మనసు నిశ్చింతగా ఉండడం అనేది అసంభవం అవుతుంది. ఎందుకని? ఈ శరీరంతో ఏర్పడిన బంధాలే. ఒక్కరోజు శరీరం పడిపోయిందంటే అయిపోయింది, 10 రోజుల్లో అందరూ మర్చిపోతారు. సో ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే అద్వైతం అనేటటువంటిది చాలా సులభము. అద్వైతం చెప్పేది ఏంటంటే నువ్వు శరీరము కాదు. కాబట్టి నువ్వు ప్రతిసారి ఏం చేయాలంటే నువ్వు ఏది కాదు అనేటటువంటిది నువ్వు ముందు తెలుసుకోవాలి. చాలా సార్లు ఏమనుకుంటాం? నేను కళ్ళతో చూస్తున్నాను, నేను కళ్ళు, నేను ముక్కు, నేను చెవులు, నేను బయట కనిపించే వస్తువులు, నేను హోదాని, నేను నామము, నేను రూపము, నేను ఒకడికి బంధువుని, ఇలాగా ఎన్నో రకాల ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకోసం అంటే నేను ఇవన్నీ కాదు, నేను ఇవేవి కూడా కాదు. నేను ఎవరిని అంటే ఇవన్నీ వెలిపోగా మిగిలిపోయినటువంటి చిదానంద రూపం శివోహం శివోహం అని మనం అక్కడ చదువుకుంటాం. ఇక్కడ నిర్వాణ షట్కం లోపల. ఇక్కడేమో తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఇక్కడ వశిష్ఠుడిని ఎందుకు తీసుకొచ్చారండి? వశిష్ఠుడిని, గౌతముని, అవశిష్టం మిగిలింది ఏదో అదే నేను. సో కాబట్టి ఇక్కడ వశిష్ఠుడు, గౌతముడు ఉండరు అద్వైతాలలో. సో అందుకని ఆయన ఏమంటున్నారంటే నేను ఎవరెవరిని కాదు, నేను ఏవేవైతే నేను అని భావిస్తున్నానో, న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠ శివ కేవలోహం. నేను ఈ కనిపిస్తున్నటువంటి ఇంద్రియాలు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ కలిసినా కూడా నేను కాదు. ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి, ఒక్క రకంగా ఉండడం లేదు. మారేదేది కూడా సత్యం కాదు. కానీ నాకు తెలుసు, నా హిందూ ధర్మము నేను సత్యము, నేను శాశ్వతము అని చెప్తోంది. ఇది పాయింట్ నెంబర్ 2. నేను సత్యము శాశ్వతము, నేను సత్యము శాశ్వతము. మొదటిది ఏంటంటే బాధపడేవారు అమాయకులు. రెండవది ఏంటంటే నేను సత్యము శాశ్వతము. నేను సత్యము శాశ్వతము అయినప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా అశాశ్వతాలు. నా కళ్ళు మారిపోతూ ఉన్నాయి, నా చెవులు మారిపోతూ ఉన్నాయి, చెవిలో వినికిడి శక్తి తగ్గిపోయింది, చేతుల లోపల సత్తువ తగ్గిపోయింది, కాళ్ళ లోపల నడిచే శక్తి, గమన శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ కూడా నేను కాదు. కాబట్టి నేను ఇంద్రియాలు కాదు. పోనీ ఇంద్రియాల సమూహం, వాన తేషాం సమూహ, వీటన్నిటి యొక్క సమూహం నేను కాదు. ఎందుకంటే ఇవన్నీ మారిపోతున్నాయి. మారిపోయేది ఏది నేను కాదు అని చెప్పి అంటాడు. తర్వాత మళ్ళీ ఏమంటాడు? నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి
అనాత్మాశ్రయాహం మమధ్యాసహాన తదేకో వశిష్ట శివ కేవలోహం. నేను కులం, నువ్వెవరివి? నేను ఫలానా కులం వారికి, నేను ఫలానా బ్రాహ్మణుడని, నేను ఫలానా క్షత్రియుడను, నేను ఫలానా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాను, ఫలానా గృహస్థుని. ఎక్కువ మంది చెప్పుకోవడానికి ఇష్టపడేది గృహస్థాశ్రమం. చాలా మందికి కూడా గృహస్థాశ్రమంలో బాగా అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను గృహస్థుని అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు. కానీ నేను కాదు. నేను ఈ ఆచారాలు, ఈ ధర్మాలు ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా నేను పుట్టడం వల్ల వచ్చినవి. పుట్టక ముందు ఇవన్నీ ఎక్కడున్నాయి? నాకు పుట్టాను, చిన్న పిల్లాడుగా ఉన్నాడు, బేబీలాగా ఉన్నాడు, నాకేం తెలియవు ఇవన్నీ. వాళ్ళు వచ్చి నాకు చెప్పాలి, అమ్మ వాళ్ళు చెప్పాలి, నువ్వు క్షత్రియుడవు అని చెప్పాలి. కొన్నాళ్ళ తర్వాత నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను అది కాదు. అంటే నాకు తెలియని వస్తువు నేను కాదు. నాకు తెలిసిందల్లా ఒకటే విషయం ఏంటంటే నేను శాశ్వతుడను. ఈ జన్మ లోపల క్షత్రియుడిగా పుట్టాను, వచ్చే జన్మ లోపల బ్రాహ్మణుడిగా పుట్టవచ్చు. కాబట్టి ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. అదే విధంగా వర్ణాశ్రమ ఇవి ఏది, నేను ఇప్పుడు ఏమో బాల్యావస్థలో ఉన్నాను, తర్వాత మెల్లగా కౌమారావస్థలోకి వెళ్తాను, తర్వాత గృహస్థావస్థ, వృద్ధావస్థ, ఇవన్నీ వెళ్తాను. వెళ్తూ ఉండగా ఏమైపోతుంది? అన్ని స్థాయిలలో కూడా నా శక్తి తగ్గిపోతూ నేను మారుతూ కనిపిస్తున్నాను. కాబట్టి నేను ఇవి కూడా కాను. ఇక ఆచార వ్యవహారాలు, ఆంధ్రోడికి తెలంగాణ వాడికి పదదు. ఆంధ్రాలో ఎన్ని గొడవలు. ఆంధ్ర వాళ్ళు ఏమంటారు? వాళ్ళు గోదావరి వాళ్ళండి, వాళ్ళతో ఎక్కడ తట్టుకుంటామంటారు. ఈ గోదావరి వాడు ఏమంటారు? ఆంధ్ర వాళ్ళలో బాగా గ్రూప్, అమ్మ సైడ్ వాళ్ళందరూ ఆంధ్ర కదా, అమ్మ నాన్న సైడ్ నాకు బాగా తెలుసు. వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళురా, టెక్ ఎక్కువ. వీళ్ళంటారు వాళ్ళు గోదావరి జిల్లాలో మర్యాదలు ఎక్కువ. ఇటు చూస్తేనేమో ఇలా రకరకాలుగా ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు అనుకుంటూ ఇవన్నీ మారిపోతున్నాయి. ప్రాంతానికి ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి. మేము ఋగ్వేదులము, మా చేతి లోపల నిప్పు ఆల్రెడీ ఉంటుంది, కాబట్టి మాకు ఇవి నిప్పుతో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కట్ చేయండి. ఋగ్వేదులకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చేయండి అని చెప్తారు. ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి, ధర్మాలు మారిపోతున్నాయి. మారేది నేను ఎట్లా అవుతాను? ఇవన్నీ కూడా ఆత్మ కాని దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఇవన్నీ కూడా దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆచార ధర్మాలు వాటిని ఆశ్రయించుకొని ఉన్నాయి. సరే పోని నేను కాన్సన్ట్రేషన్ చేసి యోగాభ్యాసం చేశాను, ధారణము, ధ్యానము, ఇవన్నీ అవి చూస్తే అది కూడా నా మనసు యొక్క సంకల్పాలే. ముందు మనసు నిలవదు, తర్వాత మనసు నిలుస్తోంది, తర్వాత ఇంకొక రకంగా, అంటే మనసు మారిపోతుంది. కాబట్టి అది కూడా నేను కాదు. కాబట్టి నేను ధారణ, ధ్యానం ఇవన్నీ కూడా కాదు. నేను ఏం చేస్తున్నాను? తప్పు పని. ఆత్మ కాని వస్తువులను పట్టుకుంటున్నాను. నేను ఆత్మస్వరూపుడను, సత్యస్వరూపుడను, శాంత స్వరూపుడను. కానీ నేను పట్టుకుంటున్నావేంటి? ఇవన్నీ పట్టుకుంటున్నటువంటి అనాత్మకు ఆశ్రయమైనటువంటి వాటిని పట్టుకోవడం వల్ల నాకు ఈ తప్పులన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి నేను ఏంటంటే ఆ భ్రాంతులన్నీ వదిలేసినటువంటి మనిషిని నేను ఎవరిని? ఆత్మస్వరూపుడని. కాబట్టి ఇలాంటి భ్రాంతులు, ఇలాంటి అబద్ధాలన్నీ వదిలేసిన వాడిని. కాబట్టి నేను ఎవరిని? తదేకో వశిష్ట శివ కేవలోహం. ఈ భ్రాంతులన్నీ వదిలేసినటువంటి ఆత్మస్వరూపుడను, మంగళ స్వరూపుడను నేను అని చెప్పేసి 2వ శ్లోకంలో తెలుసుకున్నాం. తర్వాత ఏమన్నాడు? రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడు. న మాత పితావా న దేవా న లోక న వేద న యజ్ఞ న తీర్థ బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా తదేకో వశిష్ట శివ కేవలోహం. నేను తల్లి, తండ్రి, బంధువులు ఇవన్నీ కూడా నాకు శరీరంతోనే వచ్చినవే. ఈ శరీరం ఉన్నాయి, నాకెవరో చెప్తున్నారు అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు, ఇక్కడ ఎవరు లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కాదు నేను, ఇవన్నీ కూడా నేను కాదు. సరే నేను వేదాలా? కాదు. నేను యజ్ఞాలా? కాదు. ఇవన్నీ కర్మకాండలు, నాకు తెలివితేటలు ప్రకాశింపడానికి వచ్చినవే. కానీ నేను అవన్నీ కాదు. వీటన్నిటికీ కూడా అతీతము. వేదం అనేది నేర్చుకోవాలి, యజ్ఞం అనేది చెయ్యాలి, ఇవన్నీ కాదు. ఎందుకంటే ఆత్మకు చేయవలసినటువంటి పని ఏమీ ఉండదు. ఆత్మ అనేటటువంటిది ప్రశాంత చిత్తమై నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి నేను ఆ స్వరూపుడని. నాకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, నేను శూన్య తత్వము అనేటటువంటిది ఏదైతే బౌద్ధ మతంలో ఉందో, ఆ బౌద్ధ మతం లోపల శూన్య మతాన్ని నేను పోగొట్టాను. ఎలా పోగొట్టాను? నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు బౌద్ధులు అంటారు వీడికి ఏం లేదు, శూన్యం ఇప్పుడు నువ్వు అంటారు. కానీ మనం ఏమంటాము? లేదు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపుడవై మెరుస్తూ కనిపిస్తున్నావు, నువ్వు ఆత్మస్వరూపుడవై ఉన్నావు. అటువంటి మనిషిని నేను. అందుకని నేను ఎవరిని? శివ కేవల అహం.
మరి నేను ఎవరినిగా మతం గురించి సార్ మాట్లాడుతున్నాను. శూన్యమను ఇంకా వాళ్ళు ఏదో అంటారు కదా సార్, శూన్యం ఒక్కటే కాకుండా నిర్వాణంనే శూన్యం అంటారు వాళ్ళు. మనం చెప్పుకున్నాము, ఆల్రెడీ చెప్పుకున్నాము. మనం ఇది అవును చెప్పారు సార్. పూర్తిగా మొత్తం బౌద్ధ మతం మొత్తము ఒక క్లాస్ మొత్తం చెప్పాను. సో ఓకే. కాబట్టి ఏమంటున్నారంటే ఆ శూన్య తత్వాన్ని నేను వదిలేశాను. ఎందుకంటే శూన్యం ఉంది అంటే నేను ఆత్మని కాదు. ఇప్పుడు బౌద్ధ మతానికి మనకు తేడా ఏంటంటే బౌద్ధ మతం ఇది శూన్యం అంటారు, కానీ మనం ఏంటంటే లేదు నేను చైతన్యాన్ని అంటాం. బౌద్ధులు ఏమంటారు అంతా వెళ్ళిపోయింది అయిపోయింది ఇంకా ఏమీ లేదంటారు, కానీ మనం అంటాం లేదు లేదు చైతన్య రూపంలో నేను ఇంకా మిగిలే ఉన్నాను, చైతన్య రూపంలో నేను ఎప్పటికీ ఉంటాను, చైతన్య రూపంలో నేను శాశ్వతంగా ఉంటాను. ఎందుకు ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్పాలి? ఎందుకంటే మన హిందూ గ్రంథాలన్నీ అలా చెప్తున్నాయి. సార్ ఒకవేళ నిజంగా శూన్యం అయితే ఏం చేద్దాం? చేసేదేం లేదు, అది బౌద్ధుల ఆలోచన. ఒకవేళ నిజంగా మనం చనిపోయిన తర్వాత ఏమి శూన్యం అయిపోయిందంటే ఏమీ చేయలేం మనం. కానీ ఒకసారి ఆలోచిస్తే బౌద్ధ మతం ఏంటంటే మన హిందూ ధర్మంలోంచే వచ్చింది, దాదాపుగా దగ్గర దాకా తీసుకెళ్ళింది. ఆ పాయింట్ అక్కడ మర్చిపోయినది ఏంటంటే శూన్యమైనటువంటిది అయితే పాపాలు కర్మలు, ఒకడు మంచి ఇంట్లో పుట్టడము, ఒకడు చెడ్డ ఇంట్లో పుట్టడము, ఒకడు కష్టాలు పడడము, ఒకడు సుఖాలు పడడము, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏదో కర్మ సిద్ధాంతం అనేటటువంటిది ఒకటి ఉండాలి. నేను ఆత్మ అనేటటువంటి ఒక శక్తిని తీసుకుంటున్నాను, ఆత్మ అనేటటువంటి ఒక శక్తిని తీసుకొని ఈ శరీరం ద్వారా కష్టాలన్నీ అనుభవిస్తున్నాను. ఉదాహరణకి నేను ఇక్కడి నుంచి మా ఆఫీస్కి వెళ్ళాలి అంటే నేను బైక్ తీసుకొని వెళ్ళాలి. అదే విధంగా ఈ శరీరం అనేటటువంటిది ఒక బైక్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, దీన్ని తీసుకొని మనం వెళ్ళాలి. ఈ జర్నీ మొత్తం చెయ్యాలి. దారి లోపల సిగ్నల్స్ పడతాయి, కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ అవుతాయి, కొన్ని చోట్ల ఆగిపోవాల్సి వస్తుంది, కొన్ని చోట్ల వర్షంలో తడవాల్సి వస్తుంది. జీవితం అంతే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళే మజిలీ. ఈ శరీరం అనేది కొంత మనకు ఒక మజిలీ మాత్రమే. ఇంకా చేయవలసినటువంటి ప్రయాణం చాలా ఉంది. కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ అనుభవించాలి. కాబట్టి శరీరం అనేది తప్పనిసరి. నువ్వు 1,00,000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అంటే ఇలా వెళ్తావు, 1000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఏదో ఒక వెహికల్ తీసుకుని వెళ్ళాలి. ఈ శరీరం అనేటటువంటిది ఆ వెహికల్. కానీ ఈ వెహికల్ నడిపించడానికి పెట్రోల్ కావాలి కదా. ఆ పెట్రోల్ అనేటటువంటి శాశ్వత చైతన్యమే ఆత్మ. సో బుద్ధిస్టులు ఆ పెట్రోల్ గురించి మర్చిపోతున్నారు వాళ్ళు. ఒకసారి నీ బండిని ఇక్కడి నుంచి ఆఫీస్ దాకా వెళ్ళిన తర్వాత బండిని పడి పెట్రోల్ పోయింది, బండి పోయింది అంటున్నారు వాళ్ళు. కానీ నేనేమంటానంటే శాశ్వతమైనటువంటి ఆ పెట్రోల్ లోపల ఉంది. ఆ పెట్రోల్ పోసి ఆ పెట్రోల్ తీసుకొని కొత్త బండిలో పోసుకొని వస్తాను. నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. బండిలో వదిలేస్తూ ఉంటాను, కానీ నా ప్రయాణాన్ని మాత్రం పెట్రోల్ పోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను. కాబట్టి నేను ఆత్మస్వరూపుడని, శాశ్వత స్వరూపుడను అని చెప్పేసి మనం 3వ శ్లోకంలో తెలుసుకున్నాం. 4వ శ్లోకంలోకి వచ్చేసరికి చాలా మంది నేను ఈ మతానికి చెందినవాడిని, ఆ మతానికి చెందినవాడిని, దానికి చెందినవాడిని ఇవన్నీ చెప్తూ ఉంటారు. మీకు తెలుసా, మా ఇంటికి మొన్న ఎవరో వచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. మేము ఫలానా పూజ చేయడానికి మాకు అర్హత అవసరం అని చెప్పి ఎన్నో రోజుల పాటు ఏవో చేస్తే వాడికి ఆ పూజ లోపల దీపం వెలిగించే అర్హత ఇస్తారట. జనాల లోపల ఈ గొప్పలు, ఈ దురదృష్టమైనటువంటి విషయాలు ఏంటంటే మేము మడిగట్టుకున్నామండి, ఎవరిని ముట్టుకోకూడదు, వీళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టాలి. మా తత్వ విధానంద గారు చెప్పినట్టు అందరూ గోడ కుర్చీ వేయిస్తాడు ఆయన. తర్వాత నేనేం చేస్తానంటే నేను ఆయనలా ఊరుకోను, నేను అందరినీ ఈత బరికెళ్తాను, కొడతాను. సో ఇక్కడ ఏమైపోయింది, వేరుగా ఉండడము, ఆచార వ్యవహారాల ద్వారా నాది కొత్త మతము, నాకు నీకంటే ఎక్కువ తెలుసు. ముఖ్యంగా ఈ ఆచార వ్యవహారాలు, పండితులు వీళ్ళందరూ అవతల వాళ్ళని చాలా హీనంగా చూస్తారు. తెలిసిన వాళ్ళు ఎట్లా అంటే మొహం ఎలా పెడతారు తెలుసా, ఏమిటండి ఇలా అంటే వాళ్ళ మొహము, వాళ్ళ మాటలు, వాళ్ళ అహంకారము. వాడు ఎలా చదువుతాడు, మంత్రాలు గట్టిగా చదువుతుంటాడు. ఆ గట్టిగా చదవడం వల్ల ఏంటంటే మనం అనుకుంటాం అబ్బో వీడికి బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటాం. దానివల్ల ఏమైపోతుంది, వాడికి అహంకారం పెరుగుతుంది. కానీ ఆ మంత్రాలలో ఉన్న సారం ఏంటి? అన్నిటికంటే కూడా గొప్పది వినయము, సౌశీల్యము, అందరితోని సమదృష్టితో ఉండడము. ఇవన్నీ చెయ్యరు వీళ్ళు. మీరు ఏ పూజారిని చూడండి, వీళ్ళలో ఎవ్వరూ కూడా శాస్త్రం నేర్చుకున్న వాళ్ళే ఉంటారు, కానీ శాస్త్ర సారాన్ని తెలుసుకున్న వాళ్ళే ఉండరు. కాబట్టి ఈ మతాలన్నీ కూడా వృధా. సాంఖ్యమతం కానే కాదు నేను, శైవ మతం కూడా కాదు నేను, పంచరాత్ర మతం కూడా కాదు. అంటే ఒక వైష్ణవ మతము, ఒక శైవ మతము, ఒక సాంఖ్య మతం, ఒక జైనము, ఒక మీమాంస అంటే కర్మకాండాలు. ఇవన్నీ కూడా నేను కాదు అని చెప్పి గత వారం తెలుసుకున్నాం మనం. ఇవన్నీ నేను కాదు, ఎందుకోసం తెలుసా, నా ఆత్మతోటి నేను ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతాను. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంస కాదేర్మతం వా
విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వ తదేకో వశిష్టః శివః కేవలోహం. ఈ మతాలు ఏవి కాదు నేను. ఈ మతాలన్నీ నన్ను చాలా మంది ఎలా గుర్తిస్తున్నారు, వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు హిందువు, ఇవన్నీ కాదు నేను ఇవన్నీ కాదు. ఇవన్నీ నా దేహం ద్వారా ఏర్పడినవి. ఐదర్ నా దేహం ద్వారా ఏర్పడ్డాయి, నా ఇంద్రియాల ద్వారా ఏర్పడ్డాయి, లేదా నా మనస్సు ద్వారా ఏర్పడ్డాయి. ఇవన్నీ నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను. కాబట్టి నేను మతం కూడా కాదు. మతాన్ని కూడా పక్కన పారేయండి. మతాన్ని పక్కన పారేసాము. వేదాలు, యజ్ఞాలు, యాగాలు, యోగాలు, మెడిటేషన్ అన్ని పక్కన పారేసాము. ఇవన్నీ నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, మరెవరిని నేను. ఇవన్నీ తీసేయగా వచ్చేటటువంటి ఒకే ఒక మిగిలినటువంటి మంగళ స్వరూపుడను, శాశ్వత స్వరూపుడను. ఇంతవరకు మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవాళ కొత్త శ్లోకం. గత వారం మనం కొద్దిగా క్లుప్తంగా తెలుసుకున్నాము, దాన్ని ఇవాళ కొద్దిగా తెలుసుకుందాం. ఇవాళ వివరంగా తెలుసుకుందాం. నచోర్ధ్వం నాధో నాంతర్ బాహ్యం న మధ్యం తిర్యక్ న పూర్వాపరాదిక్ వియత్వ్యాపకత్వాఖండైక రూపః తదేకో వశిష్టః శివః కేవలో. ముందు క్లుప్తంగా అర్థం చెప్పాను గత వారము. నేను పైన కింద, నువ్వెక్కడున్నావు? పైన బంగ్లాలో ఉన్నావు. నువ్వెక్కడున్నావు? కింద బంగ్లాలో ఉన్నావు. దేవుడు ఎక్కడ ఉంటాడండి? హలో, ఎవరైనా చెప్పండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? అన్ని దగ్గరలో ఉంటాడు. అన్నిటిలో ఉంటాడు అనేది తెలుసు, కానీ మరి దేవాలయంకి ఎందుకు వెళ్తున్నాం? అక్కడ ఎనర్జీ స్టేటస్ ఎక్కువ ఉంటాయని కదండి. ప్రకృతి శక్తి అక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని అంతే. కానీ దేవుడు లేడా? అక్కడ విశిష్టంగా ఉంటుంది, దేవాలయాల్లో విశిష్టంగా ఉంటుందని ఉంటుంది. దాని శక్తిని ఎంతమంది తీసుకుంటారు? విశిష్టంగా ఉంటుంది, కరెక్టే. దాని శక్తిని బోల్డంత మంది తీసేసుకుంటారు. ఇప్పుడు మీకు మీ ఇంటి పక్కన పెద్ద నల్లా వస్తుంది, మీ ఇంట్లోనేమో చిన్న నల్లా ఉంది, అది జస్ట్ మీకు ఒక 7-8 బకెట్లు నింపుతుంది అంతే. కానీ మీరు ఇంటి లోపల 20 బకెట్లు నింపుకోవాలి. సో అక్కడ బయట ఒక పెద్ద పైప్ పెట్టాడు జిహెచ్ఎంసీ వాడు. పెట్టగానే మీరు అక్కడికి వెళ్తే అక్కడ 100 మంది ఉన్నారు. లాభం ఏమిటి మీకు? అక్కడ అతి కష్టపడితే రెండే బకెట్లు వస్తాయి మనకు. దానికోసం పోతే మన ఇంట్లో ఉన్నది కూడా ఆగిపోతుంది, ఇంట్లో ఉన్నది కూడా పోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఏమంటారంటే, ఇప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు అంటారా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటో క్లుప్తంగా ఒకసారి చూద్దాం. ఒకసారి జస్ట్ సింహావలోకనం చేద్దాం, పైనుంచి ఒకసారి చూద్దాం. ఏమనుకుంటున్నాం? నేను ముందు శరీరాన్ని కాదు అనేటటువంటిది ఒకటి ముందు తెలిసిన తర్వాత శరీరంతో సంబంధించిన ప్రతిదాన్ని ఎలిమినేట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఏంటి, నా కులం గురించి, నా మతం గురించి, నా నమ్మకం గురించి, నా వయస్సు గురించి, నేనున్నటువంటి వర్ణం గురించి, నేనున్నటువంటి మధ్య వయస్సు కూడా, వృద్ధ వయస్సు కూడా, చిన్న వయస్సు కూడా, పిన్న వయస్సు కూడా, యవ్వనవంతుడా, ఇలాంటి వాటి ద్వారా నన్ను గుర్తిస్తున్నారు. కానీ ఇవేవి నేను కాదు, ఇవేవి కూడా నేను కాదు అని చెప్పేసి చెప్పుకున్నాం. మతాలు కూడా ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ నాకు తర్వాత వచ్చాయి అని. యోగము, వేదము, యజ్ఞము ఇవన్నీ నాకు శరీరంలో సాధన చేయడానికి ఉపయోగపడతాయి, నిజమే. కానీ నేను అవన్నీ కాదు. ఎందుకంటే నేను ఈ ఆత్మ అనేటటువంటిది ఒక చైతన్యం, ఎలక్ట్రిసిటీ మీకు టీవీలో బొమ్మ చూపిస్తుందా అండి? టీవీ ఉంటే బొమ్మ చూపిస్తుంది, లేకపోతే ఎలక్ట్రిసిటీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎలక్ట్రిసిటీకి ఏది అంటదు. ఎలక్ట్రిసిటీ తోటి మీరు డివైజులు పని చేయించుకోవచ్చు. కాబట్టి మీకు ఆ డివైజ్ ఉంటే వస్తుంది. నేను ఆ డివైజ్ నా లేకపోతే ఎలక్ట్రిసిటీనా? హలో, ఈ పాయింట్ ఎలక్ట్రిసిటీ డివైజ్ కాదు. కానీ నన్ను నేను ప్రకటితం చేసుకోవడానికి డివైజ్ వాడుతున్నాను. ఇప్పుడు నేను మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఒక టీవీని, ఒక ఫ్రిడ్జ్ ని, ఒక వాషింగ్ మెషిన్ ని, ఒక మొబైల్ ఫోన్ ని, ఒక ల్యాప్టాప్ ని, ఇలా ఎన్నో రకాల డివైజెస్ ని నడిపిస్తుంది. ఒక ఏసీని, ఒక ఫ్యాన్ ని, ఒక గ్రైండర్ ని, గ్యాస్ స్టవ్ ని, ఇలా రకరకాల డివైజెస్ ని ఒకే ఎలక్ట్రిసిటీ నడిపిస్తుంది. కానీ నేను ఎలక్ట్రిసిటీని, నేను ఈ డివైజెస్ అన్ని కాదు. ఈ డివైజెస్ లో వచ్చినటువంటి వంటను కాదు నేను. ఈ డివైజెస్ చేయాల్సినటువంటి ప్రొసీజర్ కాదు నేను. ఈ డివైజెస్ యూజ్ చేసే రిమోట్ ని కాదు నేను. ఈ డివైజెస్ ఉన్నటువంటి బటన్స్ కాదు నేను ఎలక్ట్రిసిటీని. ఈ ఉదాహరణ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, మొహమాటం పడకండి. ఎందుకంటే ఇది కొద్దిగా కష్టమైన సబ్జెక్టు, నేనేం అనుకోను. ఒక్కొక్క లైన్ కే 2 వారాలు చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇవాళ నేను ఆత్మతత్వము
మూడో లైన్ చెప్తాం. మనం ఫస్ట్ 2 లైన్లు చెప్పాను నేను. ఎప్పట్లాగా ఎవ్రీ టైం మనం ఎలా నేర్చుకుంటున్నాం ఒక్కసారి చూడండి మన స్టైలు. 1వ లైను, 2వ లైను, 3వ లైను, 4వ లైన్లు. ప్రతి శ్లోకంలో 4 లైన్లు ఉంటాయి. కొద్దిగా కష్టపడండి, కొద్దిగా చేయి పట్టుకోండి, కొద్దిగా. రేపు పట్టుకోకర్లే, రేపు మీరే చెప్తారు, నాకు ఎక్స్ట్రా పాఠాలు మీరే చెప్తారు. ఇవాళ కొద్దిగా చేయి పట్టుకోండి గట్టిగా. మొదటి 2 లైన్లు నేనేం కాదో చెప్తారు. 3వ లైను నేను ఎవరో చెప్తారు. నేను కారణం చెప్తారు. 4వ లైన్ నేను ఎవరో చెప్తారు. ఈ 4వ లైన్ ఏ శ్లోకంలో కూడా మారదు. ఈ 3వ లైనే మనకు వివరణ తెలుసుకోవాలి. ప్రతి శ్లోకంలో 3వ లైన్ వివరణ తెలుసుకోవాలి. ఆ 3వ లైన్ వివరణ తెలుసుకునే ముందు నాకు ఒక్క విషయం చెప్పండి. ఎలక్ట్రిసిటీ ఈ డివైజెస్ అన్నిట్లలో ఉంది. ఓకే, నేను కొద్దిసేపు ఎలక్ట్రిసిటీ అనుకుందాం. నేను శ్రీనివాస్ అని ఏదైతే ఈ శరీరం ఉందో, శరీరాన్ని తీసేసి నాలో ఉన్న ఆత్మని ఎలక్ట్రిసిటీతోనే ఒకసారి పెట్టుకోండి. ఈ ఎలక్ట్రిసిటీ ఇల్లంతా వెళ్తుందా? నేనేం చేశాను? స్టవ్ పెట్టాను. స్టవ్ మన ఎలక్ట్రిక్ స్టవ్ అనుకుందాం. ఎలక్ట్రిక్ స్టవ్ లోపల నేను రైస్ పెట్టాను. ఇంకేం పెట్టచ్చు అంటే అవి పెట్టాను. ఇప్పుడు నేను ఆ రైస్ కుక్కర్ అవుతానా? కాదు సార్. నేను ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ టీవీ బొమ్మ నడుస్తోంది, అందులోపల సినిమాలు వస్తున్నాయి. నేను సినిమానా? నేను ఎలక్ట్రిసిటీనా? ఎలక్ట్రిసిటీ నేను ఫ్యాన్ తిరుగుతోంది, నేను ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతోంది, స్లోగా తిరుగుతోంది, రకరకాల దశలలో మారుతోంది, ఆగిపోతోంది ఫ్యాను. ఒకసారి ఎవరో మాట, ఒక్క నిమిషం అమ్మా శారద గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. శారద గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడదాం అనుకుంటున్నట్టున్నారు. అది మీది వాయిస్ సరిగ్గా క్లియర్ గా రాలేదు. ఒక్క నిమిషంలో మాట్లాడండి మీరు. ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత మాట్లాడండి తప్పకుండా. ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ నడుస్తోంది. ఒకసారి ఆఫ్ చేశాను, ఒకసారి ఆన్ చేశాను, ఒకసారి స్పీడ్ లో పెట్టాను, ఒకసారి నడిపించాను. నేను ఎలక్ట్రిసిటీని. ఓకే, ఇప్పుడు నన్ను వచ్చి ఎవరు అంటారు, నువ్వు ఫ్యాన్ వి అని అంటారు అనుకోండి. నేను ఒప్పుకోవాలా? కానీ అలా ప్రకటితం అవుతుంది కానీ ఎలక్ట్రిసిటీ అనేది అలా ప్రకటితం అవుతుంది. మనం కూడా ఈ అన్ని రూపాల్లో ప్రకటితం అవుతున్నాము. మనలో ఉన్నది చైతన్యము అంతటా ఉన్నది. అది ఇప్పుడు దీన్ని ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, మొదటి 2 లైన్లు ఏమంటున్నాడంటే, నేను ఫ్యాన్ స్పీడ్ కాదు, ఫ్యాన్ రెక్కలు కాదు, నేను ఫ్యాన్ లో ఉన్నటువంటి కంప్రెసర్ కాదు అని చెప్పి ఫస్ట్ 2 లైన్లు చెప్పేశాడు. 3వ లైన్లో ఏం చెప్తున్నాడంటే, ఈ ఫ్యాన్ లోపల నిరంతరము మార్పు చెందుతున్నది. ఒకసారి ఆగిపోతుంది, ఒకసారి కదులుతోంది, ఒకసారి ఇదవుతుంది. కానీ నేను కదలకుండా అలా స్మూత్ గా వెళ్ళే ఏమి సంబంధం లేని ఎలక్ట్రిసిటీని అని చెప్పి 4వ లైన్ చెప్పాడు. 4వ లైన్ ఏమో నేను కామ్ గా వెళ్ళిపోయే ఎలక్ట్రిసిటీని అని చెప్పాడు. 3వ లైన్ ఏమో నేను స్థిరంగా లేను, మారిపోతున్నాను ఫ్యాన్ల రూపంలో అంటాడు. ఈ మొదటి 2 లైన్లు ఏమో నేను ఫ్యాన్ రెక్కలు కాదు, ఫ్యాన్ కంప్రెసర్ కాదు, ఫ్యాన్ కు ఉన్నటువంటి రంగు కాదు, ఫ్యాన్ కు ఉన్నటువంటి రెగ్యులేటర్ కాదు అని చెప్పి చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు ఈయన నిర్వాణ దశకంలో ఏం చెప్పబోతున్నా? బాగుంది సార్, చాలా బాగుంది సార్. అసలు ఎంత ఈజీగా నిర్వాణ దశకం ఏమ్మా? ఎలిమినేషన్ ప్రాసెస్ లా ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆత్మతత్వము తెలిసే వరకే కష్టం. తెలిసిన తర్వాత అంటే మొత్తం కూడా తెలియక్కర్లే. ఒక 70-80% వరకు మీరు వచ్చేస్తారు. అంటే మీరు ఒక 20% అర్థం చేసుకుంటే తర్వాత ఇక ఆనందమే ఆనందం. అంటే ఇక తర్వాత చిన్న చిన్న వాటికి పట్టించుకోరు. వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు పట్టించుకోరు. ఎవరి ఇళ్ళకి, నేను అంటుంటా కదా, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళక్కర్లే, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళక్కర్లేదు అంటాను. వీడు నా గురించి ఏమనుకుంటాడు అని చెప్పి బాధపడము. అదే కదా ఇవాళ మనం ఉపోద్ఘాతం ఏం చెప్పుకున్నాము? మనకు లేని కష్టాలు నెత్తిన పెట్టుకుంటామని చెప్పుకున్నామా? ఇవాళ దుఃఖపడేవాడు మూర్ఖుడు అని చెప్పి చెప్పుకున్నామా లేదా? ఇవాళ అది ఎందుకు వస్తుంది అంటే మనం ఆత్మస్వరూపులం అని చెప్పి తెలియకపోవడం వల్ల. నేను ఆత్మస్వరూపుడు నేను తెలిసిన తర్వాత ఈ బాధలన్నీ మనను బాధ పెట్టవు. ఈ ప్రాపంచిక విషయాలు ఏవి కూడా మనను బాధ పెట్టవు. అయితే నేను మొత్తం ఆత్మస్వరూపుణ్ణి తెలుసుకొని రమణ మహర్షిలాగా అయిపోవాలా ఒక్క రోజులా? అవ్వదు, మెల్లమెల్లగా అవుతుంది. ఎలా అయితే మందు పనిచేయడం అనేది మెల్లమెల్లగా ఉంటుందో, పనిచేసిన కొద్దీ మనకు రోగం తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా ఆత్మతత్వం కూడా ఒక్కొక్క శ్లోకం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఇవాళ నేను ఫ్యాన్ కాదు అని చెప్పి ఒక శ్లోకం చెప్పా. రేపేం చెప్తా? నేను గ్రైండర్ కాదు అని చెప్తా. గ్రైండర్ గురించి ఏం చెప్పాడు ఆయన? నేను గ్రైండర్ లో ఉన్న బ్లేడ్ కాదు, నేను గ్రైండర్ లో ఉన్నటువంటి కేసు కాదు, నేను గ్రైండర్ లో ఉన్నటువంటి కూరన దాన్ని ఏమంటారు పచ్చడి కాదు నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా వాడుకుంటాం, పడేస్తాం. కానీ నేను
శాశ్వతంగా ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీని అని 4వ లైన్. మొదటి 2 లైన్లు నేనేం కాదు, 3వ లైన్ నేను ఎందుకు ఏం అవన్నీ కాదు, 4వ లైన్ లోపల నేను ఎవరిని. సో ఇది కొద్దిగా కష్టమైతుందేమో, ఆలోచించండి, సులభం అనిపిస్తుంది. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇందాక శారద గారు మీరు మాట్లాడుతుంటే నేను ఆపానమ్మా, చెప్పండి. అదే పవర్ అని చెప్తున్నాను సార్. ఓకే, ఇది ఇంత తేలిగ్గా చెప్తున్నా మాకు అర్థం కాలేదు అనుకోవడం కాదు సార్, బాగా అర్థమయ్యేది, చాలా తేలిగ్గా చెప్తున్నారు అన్ని వివరంగా. థ్యాంక్ యూ. ఇంకా కూడా ఎవరైనా అర్థం కాని వాళ్ళు కొద్దిగా లేట్ గా అర్థం. పద్మావతి గారు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్, చాలా బాగా అర్థమైంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి, ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఇది యూజ్ చేస్తారు. చాలా ఈజీ అర్థమవుతుంది సార్ మీరు చెప్పింది, ఇట్లా సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నల్లా అంటే ట్యాపా సార్? మేము ట్యాప్ ని నల్లా అంటాం తెలంగాణ లోపల. సార్ జయ శ్రీకృష్ణ. చెప్పండి. జయ శ్రీకృష్ణ సార్. అంటే ఇది నాకు అర్థమైంది సార్, ఈ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా. ఇందాక జస్ట్ ఐ టేక్ ఓన్లీ హాఫ్ మినిట్. మనం బౌద్ధ మతం గురించి చెప్తున్నప్పుడు శూన్యం అని అనుకున్నారు కదా, వాళ్ళు శూన్యం అని అనుకుంటారు. అంటే శూన్యం అంటే దాని తర్వాత ఇంకేమీ లేదని వాళ్ళ ఉద్దేశం. మనమైతే చైతన్యం, మనం చైతన్యం అనుకుంటాము. అంటే దేర్ ఇస్ నో బర్త్, వన్స్ యు డై దేర్ ఇస్, యు విల్ నాట్ కమ్ బ్యాక్. ఇస్ దట్ ద కాన్సెప్ట్ సార్? కొద్దిగా బౌద్ధ మతంలో ఏమైందంటే, ఇప్పుడు మన హిందూ ధర్మము ఒకటే గుర్తుంచుకోండి, మనం అందరము ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే హిందూ ధర్మంలో పుట్టాం. ఎందుకంటే హిందూ ధర్మం అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ రిలీజన్ అండ్ హేతువాదానికి దగ్గర ఉన్నటువంటిది. హిందూ ధర్మంలో ప్రతిదీ కూడా కారణంతోనే వస్తుంది. హిందూ ధర్మం లోపల ప్రమాణాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, తర్వాత ఆప్తవాక్య ప్రమాణము, ఇలాంటివి మనం అన్ని కూడా నేర్చుకున్నాం కదా. ఈ ప్రమాణాలన్నీ కూడా ఎందుకు? ఒకటి ఆర్గ్యుమెంట్ పెట్టడానికి తర్కశాస్త్రం అని చెప్పి ఉందన్నమాట. తర్కశాస్త్రము హేతువాదము తోటే మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రూవ్ అయింది. సార్ అయితే పురాణాలన్నీ కూడా ప్రూవ్ అయినాయి అని అడగకండి. పురాణాలు మనకు అర్థం చేయించడానికి చెప్పిన కథలు. మీరు పురాణాలను పట్టుకొని అందులోపల హేతువాదం వెతికితే తప్పు. పురాణాలలో హేతువాదం వెతకకండి. మన మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హేతువాదంకి సంబంధించినవి. హేతువాదం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎవరైనా చెప్పండి. డిస్కషన్. ప్రతిదానికి కారణం హేతువాదం. హేతువు అంటే రేషనలిజం అంటారు. కారణం కదా. రేషనల్ థింకింగ్ అంటే ఏంటి? మీకు ప్రతిదీ కూడా మీకు ఆలోచనతోని వచ్చేటటువంటిది. హిందూ ధర్మంలో ప్రతిదీ కూడా ఆలోచన. ఎందుకు ఇంత కష్టము? నేను దీని బదులు, ఇంత కష్టపెట్టే బదులు ఇది తీసుకొని ఇందులోపల తవలా కొట్టేసి ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద భక్తవత్సల గోవింద మార్గమే కదా, అది కూడా ఒక మార్గమే కదా సార్. అనుకోవడం కూడా భక్తి మార్గమే, కానీ మనం డబ్బా కొట్టుకుంటే కాదు. ఒక డౌట్ సార్, ఇప్పుడు మీరు ఫ్యాన్ ఎగ్జాంపుల్, గ్రైండర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చెప్పారా సార్? అది మీరు వేరే మార్చి చెప్పారా మాకు అర్థం అవ్వటానికి? అంటే ఈ ఫ్యాన్ ఎగ్జాంపుల్, గ్రైండర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇట్లా కాకుండా వేరే ఉందా సార్? మీరు ఈ ఎగ్జాంపుల్స్ మీరు మాకు అర్థం అవడానికి చెప్పారా అని? మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను చెప్పే నేను నా ఓన్ గా చెప్పిన ఎగ్జాంపుల్స్. మీకు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకవచ్చు మీకు. అదే అర్థమైంది సార్. అందుకే ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరకవు. అంటే అసలు రియల్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, రియల్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయా అని ఒకసారి. కాదు, ఈయన వ్యాసుల వారు సారేమో ఎలక్ట్రికల్ గా చెప్తున్నారు అంతే. అవునవును, అర్థమైంది. ఎందువల్ల చెప్పవలసి వస్తుంది అంటే, ఇప్పుడు ఈయన అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని నేను అప్పుడప్పుడు డాన్స్ కూడా చేస్తుంటా కదా. లేచి మీరు అంటారు, సార్ మాకు అర్థం కావడం లేదు సార్, కొద్దిసేపు డాన్స్ చేయండి అంటారు. అప్పుడు నేను దీనికి నేను దిద్దిత్తానా అని చెప్పేసి కళ్ళులతో చూసేది అని చెప్పి పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తా కదా. ఎందుకోసం చేస్తాను అవన్నీ? మీకు ఏదో ఒక పాయింట్ అని అర్థమవుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. ఇవాళ చెప్పినటువంటివన్నీ కూడా ఏంటంటే చేయలేదు సార్ మీరు
సార్ ఓ డాన్స్ చేయలేదా? అయితే అదే అది చేయలేదు కూడా సార్ ఉంది. మీరు ఇప్పుడు దాకా. అదే నాకు తెలుసు, అదే ఉంది నాతో. అల్టిమేట్ గా మీరు అదే చేయిస్తారు. కాదు, తబలా వాయించారు కానీ డాన్స్ చేయలేదు సార్. చేయలేదు పాటలు పాడారు, అదే తబలా కొట్టారు. అదే సో సో ఇప్పుడు మనకేంటంటే సార్ బేసికల్ గా వన్ లాస్ట్ పాయింట్ సార్, వన్ లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మేక్. ఇప్పుడు బౌద్ధ మతంలో అందుకేనా సార్ చాలా మంది బౌద్ధ మతం అంటే క్రిస్టియానిటీ క్లోజ్ బై దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్స్. బౌద్ధ మతం ఫాలో అయ్యే వాళ్ళు మీరు కూడా. అర్థం కాలే. మీరు 3-4 సెషన్స్, మీరు గత 3-4 భాగాలలో నేను బౌద్ధ మతం గురించి చాలా డీటెయిల్ గా చెప్పాను. ఓకే, హీనాయానము, మహాయానము, మాధ్యమికవాదము, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అది అందులో ఉన్నటువంటి విపాసన మెకానిజం, విపాసన. క్రిస్టియన్స్ గానీ ముస్లిమ్స్ గానీ వీళ్ళు ఎవరు కూడా కర్మ సిద్ధాంతాన్ని ఓకే ఒప్పుకోరు ఓకే సార్. సార్ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఒక్క నిమిషం సుధామోహన్ గారు అయిపోయాక సార్ సౌజన్య గారు చెప్పండి. మీరు బౌద్ధ మతం నేనేంటంటున్నానంటే ఎక్కువగా అంటే వాళ్ళు సో కాల్డ్ దేసే, ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ యు సే, అంటే మనం వర్ణం గురించి మాట్లాడకూడదు కదా, అందుకే నేను అడగలేనేమో ఈ క్వశ్చన్ ఇప్పుడు. ఐ ఆస్క్ యూ పర్సనలీ దెన్, మేబీ నాట్ ఇన్ ద ఫోరం. ఓకే, థ్యాంక్ యూ సార్. సౌజన్య గారు. బౌద్ధ మతం మీరు అప్పుడు మిగిలిన చెప్తున్నారు ఎవరు కూడా కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు సార్. మన అదే హిందూ కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. అది కాక ఏంటంటే వాళ్ళకు పునర్జన్మ ఉంది అంటారు. మరి పునర్జన్మ ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం ఏమైంది? ఈ జన్మలో చేసిన పాపాలు ఏమయ్యాయి? ఈ జన్మలో చేసినటువంటి ఇప్పుడు మన దగ్గర బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, విత్తనము అంటే. ఈ విత్తనం గురించి నేను ఎప్పుడు విత్తనాన్ని కారణ శరీరం అని చెప్తా కదా. మీకు భాగవతంలో ఆయన సగరుడు మీకు అందరికి గుర్తున్నాడా? సగరుడు అని చెప్పేసి ఇక్ష్వాకు వంశం ఆయన ఉన్నాడు, అందరికీ కథ తెలుసా? అది సగరుడే కదండి, సాగరాన్ని వాళ్ళ సాగరాన్ని పుత్రుడే కదా తప్పించింది. చేసింది. సాగరాన్ని అయితే ఆయన అశ్వమేధ యాగం చేసి ఆయననే అనమాట కపిలుడి ముని. ఆయన 60,000 మంది కుమారులే కపిల ముని ఆగ్రహానికి గురై అందరు కూడా భస్మీపటలం అయిపోతారని చెప్పుకున్నాం కదా. అయితే ఆయన సగరుడికి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టకపోతే ఆయన భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆయనకున్న 2 భార్యలలో ఒక భార్యకి ఒక ఆనపకాయనో దోసకాయనో, నేను మళ్ళీ ఎప్పుడైనా యాద వచ్చినప్పుడు చెప్తా, అది ఇస్తారు. అది వస్తుంది. ఇంకొక భార్యకి కొడుకు పుడతాడు. ఓకే, అసమంజసుడు అని చెప్పి. ఈ 60,000 మంది ఈ దోసకాయ గింజలు ఏవైతే ఉంటాయో గింజలన్నిటినీ ఆయన వాటిని ప్రత్యేకంగా ఒక కుండ లోపల నెయ్యి డబ్బా లాంటి దాంట్లో పెట్టమంటాడు అన్నమాట. పెట్టమంటే ఎందుకు అంటే ఈ ప్రతి గింజ ఒక కొడుకుగా పుడుతుంది అని చెప్పి అంటాడు. ఎందుకు అంటే ఒక్కొక్కరి ప్రారంధాన్ని బట్టి అని. మనం అందరం కూడా గింజలం. మీరు ఈ ఒక్క పాయింట్ అర్థమైతే లైఫ్ లో ఎప్పుడు తప్పు చేయరు. మనం ఆ గింజలం సార్. ఒక మెతుకు పడేయాలన్నా కూడా అవే గుర్తొస్తున్నాయి సార్, అన్నం మెతుకు. అమ్మ ఎన్ని జీవులు ఉన్నాయి, ఎంత వేస్ట్ చేస్తున్నాము వాళ్ళ అని. అన్నం మిగిలితే అదే అనిపిస్తుంది. అన్నంది కాదు, ఇప్పుడు నేను చెప్తున్నది విత్తనం గురించి. అవి గుర్తు వస్తున్నాయి సార్. అంటే కారణ శరీరం నమ్మనట్టే కదా సార్ వాళ్ళ రెక్కని. వాళ్ళు నమ్మరు. ఇప్పుడు మనదేంటంటే చాలా సిస్టమ్. ఇప్పుడు మనకు ఆన్సర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చాలా విషయాలలో జవాబులు లేవు. ఇప్పుడు మీరు వేరే ధర్మాల గురించి మాట్లాడితే వాళ్ళకి చాలా విషయాలలో వాళ్ళకి జవాబులు లేవు. జవాబులు లేవంటే ఇప్పుడు ఎలా పుడతారు, ఎలాగా ఒకడు గొప్పింట్లో ఎందుకు పుట్టాడు, ఒకడు చిన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టాడు, ఒకడు జీవితాంతం కష్టపడ్డా కూడా వాడి జీవితంలో సుఖం ఎందుకు ఉండదు, కొంతమంది ఏం కష్టపడకపోయినా వాళ్ళ జీవితంలో సుఖం ఎందుకుంటారు, కొంతమంది మంచి పనులు చేసినా కూడా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. వీటన్నిటికీ కారణాలు ఎవరు చెప్పలేరు. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే కారణాలు చెప్పగలుగుతారు. మీకు చిత్రకేతువు కథ చెప్పే కదా, చిత్రకేతువుని లేపమంటాడు ఆయన. లేపు లేపు అనగానే లేపేస్తారు. లేపైగానే లేచి చూస్తాడు. లేచి చూసి ఎవరు నువ్వు అంటే నేను నీ తండ్రిని అంటే ఏ జన్మలో తండ్రివి అంటాడు. సో కాబట్టి ఆ విత్తనం అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఆ విత్తనం అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఆ విత్తన రూపం లోపల మన లక్షణాలని పెట్టుకున్నాం అంతే. కానీ మనము ఎప్పుడైతే చైతన్యాన్ని పట్టుకుంటామో, ఎలక్ట్రిసిటీని పట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనము యాక్టివేట్ అవుతాము. ఈ విత్తనముని మీరు సరిగా నీళ్లు పోసి ఒక చెట్టులాగా ఎలా అయితే తయారు చేస్తారో, ఈ విత్తనమే ఒక శరీరంలో ఉన్నప్పుడు ఒక రూపం ఎత్తుతుంది. ఇంత బ్యూటిఫుల్ లాజిక్ చెప్పండి. హిందూ ధర్మంలో నేను అదే చెప్తున్నాను, మీరు బ్రెయిన్ కి పని పెట్టము అంటే చాలా కష్టం. బండ భజనలు, బండ పారాయణాలు చేసుకుంటా బండ గొంతులు వేసుకొని పాడుతుంటే దేవుడు ఎంత టెన్షన్ పడతాడు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా దేవుడు ఉండాలా గాని
వీళ్ళందరినీ ఈత బరికెళ్తాం కొడతాడు. సో కాబట్టి అవి మానేసి ప్రశాంత చిత్తులై ఆ పారాయణం వెనక ఉన్న అర్థం ఏంటి? పారాయణ, వివరణ, ఆచరణ, ఈ 3 కదా మనం మొదటి నుంచి అనుకున్నది. పారాయణ నేర్చుకున్న ప్రతి ఒక్కరు వివరణ నేర్చుకోవాల్సిందే అని మొదటి నుంచి చెప్తున్నాం కదా మనం. కాబట్టి ఆ వివరణ తెలుసుకుంటే మనం దైవానికి ఎంత దగ్గర ఉంటాం. అంటే ఊరికే కూర్చొని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా చెప్పగలుగుతాను అంటే ఆలోచించాను కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పగలుగుతాను. ఏది తోస్తే అది చెప్పేస్తాను ఎగ్జాంపుల్ గా. ముందు అక్కడ పాయింట్ మీకు అర్థమవుతుందా లేదా అన్నట్టుగా. సో కాబట్టి ఒకసారి గట్టిగా పట్టుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈయన ఏం చెప్తున్నాడు? నేను ఒక గ్రైండర్ మెషిన్ ని కాదు అనడానికి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అదే విధంగా నేను ఫ్యాన్ కాదు, నేను టీవీని కాదు అని చెప్పాడు. ఇలా ఒక్కొక్కటి ఎందుకు కాదు అని చెప్పినట్టుగానే మనకు ఈ నిర్వాణ దశకంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ముందు నేను ఈ కంటికి కనిపించేటటువంటి ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ నేను కాదు, ఈ ఇంద్రియాల సమూహం కాదు నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా మారిపోతాయి. నేను మారని శాశ్వతమైనటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఆత్మస్వరూపుడను అని చెప్పేసి చెప్పుకోవడం వల్ల ఏమైపోయింది? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలాగే రెండో దాంట్లోకి వచ్చి మీరు ఏం కులపోళ్ళు అని చెప్పేసి అడుగుతాం. దాని గురించి వర్ణాశ్రమము, ఆచారాలు, మీరు గోదావరి వాళ్ళ, మీరు కృష్ణ వాళ్ళ, మీరు తెలంగాణ వాళ్ళ, మీ పద్ధతి ఏంటి, మా పద్ధతి ఏంటి? ఈ పద్ధతులు నేను కాదు. నేను ఎవరిని మరి? నేను హోదాతో గుర్తుపడతారు. మనం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఎందుకు అన్నిసార్లు చూడమని చెప్పా నేను? ఎందుకంటే అందులోపల ఉన్న లాజిక్ అది. నువ్వెవరివి అంటే నేను ఫలానా సుబ్రహ్మణ్యంని, అంటే అది నీ పేరు. నువ్వెవరివి అంటే నేను ఫలానా కంపెనీకి ఎండిని, అది నీ హోదా. నువ్వెవరివి అంటే నేను ఫలానా కాలేజీ నుంచి ఎంబీఏ చేసి, అది నీ చదువు. నువ్వెవరివి? అదే నిర్వాణ దశకం. నిర్వాణ దశకం అడగమ్మా. ఎవరు? రాజేశ్వరి సార్. మేడం అడగండి. వినబడుతుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది, అడగండి. ఇప్పుడు మనము చైతన్యము, ఫ్యాన్ కాదు, గ్రైండర్ కాదు, ఇదంతా అర్థమైంది సార్. బట్ వాట్ అబౌట్ ఫిజికల్? ఇప్పుడు మనకి ఏదో దెబ్బ తాకుతుంది, చేయి కోసుకుంటాము, నొప్పి లేస్తుంది, ఫిజికల్ ఎట్లా సార్ అది? అంటే అందుకోసమే మనం అనుభవించడం కోసమే శరీరం తీసుకున్నాము. శరీరము భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు? ఆత్మస్వరూపం ఇవ్వడం వల్లనే అనుభవిస్తాడు. ఉదాహరణకి టీవీ లోపల సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే విధంగా మనలోంచి నొప్పి, రక్తము, చీము, మేధ, మజ్జ, వీర్యం, శుక్లం ఇవన్నీ మన శరీరం నుంచి వస్తాయి అన్నమాట. మనస్సు ఉన్నంతసేపు బాధ ఉంటుంది, ఈ ఇంద్రియాలు ఉన్నంత వరకు మనకు ఆ కష్టాలు అనుభవించక తప్పదు. అయితే ఒకసారి నేను శరీరాన్ని కాదు అని చెప్పేసి కనుక తెలిసిన రోజు శరీరం పైన వచ్చేటటువంటి బాధలు మనకు తెలియవు. ఉదాహరణకి ఒకసారి రమణ మహర్షిది ఒక మంచి ఎగ్జాంపుల్. మీరు రమణ మహర్షిది చాలా గొప్ప ఎగ్జాంపుల్. కానీ నేనేమంటానంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ట్రై చేద్దాం. తమిళనాడు లోపల వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? తమిళనాడులో నాలికకి నా కళ్ళ ముందు పొడుచుకున్నారు తెలుసా? ఈ బుగ్గల మీద పొడుచుకున్నారు తెలుసా నా కళ్ళ ముందు? భక్తిలో మమేకమైనప్పుడు చేస్తారు సార్. అది తెలియదు, ఒళ్ళు తెలియదు. ఇప్పుడు మీకు కమల్ హాసన్ పాట ఏమంటాడు ఆయన? రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. అర్థమైందా? రాయి రాయి అనుకుంటా నువ్వు చూస్తే అక్కడ నీకు దేవుడు కనిపించడు, అదొక రాయి లాగానే కనిపిస్తుంది. అదే విధంగా నువ్వు అందులో కనుక దేవుణ్ణి చూసావు అంటే ఇక నీకు దేహం కనిపించదు. అంటే ఆ లెవెల్ కి వెళ్ళే వరకు మోక్షం రాదంటారా సార్? ఆ లెవెల్ కి రాదంటారా? మోక్షము అంటే ఏంటి? మీకు ఒకసారి అందరూ కూడా ఇది కొద్దిగా ఈ ప్రశ్నకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు. అందరూ ఒకసారి శ్రద్ధగా వినండి. మోక్షం అంటే ఏంటి? ఎవరైనా జవాబు చెప్పండి. మోక్షం అంటే ఏంటి? ఫస్ట్ స్వరూపాన్ని గుర్తించడమే మోక్షం. స్వస్వరూపాన్ని గుర్తించడమే మోక్షం. స్వరూపము నేను, ఇది శరీరం కాదు అని తెలుసుకోవడమే మోక్షం. ఇది తెలుసు. అయితే మోక్షం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నాకు పరమాత్మకి భేదం లేదు, నేను పరమాత్మని ఒకటే అని తెలుస్తుంది. నాకు పరమాత్మకి భేదం లేదని తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది? శరీరం మీద ఉన్న మమకారం పోతుంది సార్. శరీరంతో ఉన్న బంధం.
కరెక్ట్. కాదు జననం తర్వాత మరణం ఏమవుతుంది? ఉండదు. ఆ నేనే జీవన్ముక్తి భగవంతుడిని అనేది లేదు లేదు, ఆవిడ తెలుస్తుంది, చెప్పేసి మరణం జవాబు అనేది ఆల్రెడీ ఉండదు. కరెక్ట్. ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. జననం మరణం ఉండదు. ఇంకా ఉమ్. మోక్షం అంటే అంటే ఏంటి అంటే అంటే జీవన్ముక్తి వస్తుంది కదా సార్, జీవన్ముక్తి అంటారు కదా. జీవన్ముక్తి అవ్వచ్చు, క్రమముక్తి అవ్వచ్చు, రెండు పద్ధతులు ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి మీరు కొత్త టాపిక్ లోకి వెళ్లకుండా ఉత్తమ మోక్షాన్ని అర్థం చేసుకుందాం. మోక్షం అంటే మోక్షం అంటే ఏంటి? విడుదల. విడుదల దేని నుంచి విడుదల అంటే బంధముల నుంచి విడుదల. బంధముల నుంచి విడుదల అంటే ఏంటి? బంధములు ఉన్నంత వరకు జన్మ ఎత్తక తప్పదు. బంధములు ఉన్నంత వరకు జన్మ ఎత్తక తప్పదు. రుణం ఉన్నంత వరకు జన్మ ఎత్తక తప్పదు. పోయి అందరికి శనగలు ఇస్తున్నారు కదా, మళ్ళా వచ్చే జన్మల వాళ్ళు మీకు శనగలు ఇచ్చేదాకా మీకు తప్పదు. చాలా చేశారు కదా ఈ నెల మొత్తము, దేవుణ్ణి హింస పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళా వచ్చే జన్మ లోపల కూడా మీకు శనగలు అందరికి ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ మీకు ఇచ్చేదాకా మోక్షం రాదు. శనగలు సత్యం ఏంటో ఏ తెలుసుకోవడం జన్మలోనే తీసుకోంటే ఇప్పుడు మనకి సత్యం ఇస్తున్నారు ఏంటో అనుకో. తెలుసుకోవడం మేము అనొచ్చండి. మేము సో 10 మంది సరే తీసుకుంటే 30 ఎక్కువే ఇచ్చాను. అదే. సో కాబట్టి ఇవ్వాలని ఏమైతుందంటే చెప్తారు కదా సార్, ఆ శనగల వైన్ ఇవ్వాలని చెప్తారు కదా వ్రతానికి. జోక్గా అంటున్నానమ్మా. సో అయితే ఇక్కడ అంటే చెప్పే సత్యం ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం అనొచ్చండి. సత్యం ఏంటో తెలుసుకోవడం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే నేను ఆత్మస్వరూపుడను అని చెప్పి తెలుసుకోవడము. నేను ఆత్మస్వరూపుడని తెలుసుకున్నప్పుడు ఈ దేహంతో ఉన్న బంధాలు తెగిపోతాయి. ఎప్పుడైతే దేహంతో ఉన్న బంధాలు తెగిపోతాయో అప్పుడు మనకు ఇంకా కర్మలన్నీ కాలిపోతాయి. మళ్ళొకసారి చెప్తా. ఇగో ఇవి నా కర్మలు, కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న కర్మలు. ఇది నేను ఇలా భుజం మీద వేసుకొని వెళ్తున్నాను. ఇది నాకు మొత్తము అనుభవించాలంటే ఒక్కొక్క జన్మలో 10,000 రూపాయలు అనుభవిస్తాను. ఇక్కడ ఉన్నవేమో 100 కోట్లు. ఎన్ని జన్మలు నాకు మోక్షం రావడానికి పట్టచ్చు? ఎన్నైనా పట్టచ్చు. ఎందుకంటే కొత్త కర్మలు కూడా చేసుకుంటూ ఉంటాను. ఒక జన్మలో 10,000 నేను అనుభవిస్తాను అనుకోండి. సో అట్లా నాకు ఎప్పటికీ 1,00,000 కావాలి, ఎప్పటికీ 1,00,00,000 కావాలి. అంటే ఎన్ని జన్మలు ఎత్తాలి? నేను వందల వేల లక్షల జన్మలు ఎత్తుతూనే ఉండాలి. జన్మ పరంపర అలా బంధములు ఉంటాయి. కాబట్టి ఇదంతా అనుభవిస్తే తప్ప, ఇది కంప్లీట్ గా జీరో చేస్తే తప్ప, పాపములు పుణ్యములు రెండు కూడా 0 చేస్తే తప్ప నాకు మోక్షం రాదు. మోక్షము అంటే జన్మల నుంచి విడుదల. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. మోక్షము అనగా జన్మ నుంచి విడుదల, మరొక జన్మ ఎత్తనటువంటి స్వరూపాన్ని మోక్ష స్వరూపము అంటారు. అది రావడానికి 2 దారులు ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ 2 ways. ఒకటి, ఈ ఉన్నదంతా అనుభవించాలి. ఈ ఉన్నదంతా అనుభవించాలంటే ఈ జన్మ లోపల హ్యాపీగా 3 పూటలు అన్నం తినుకుంటా, కొంతమంది నాలాంటి వాళ్ళు 5 పూటలు అన్నం తినుకుంటా హ్యాపీగా సోఫాలలో కూర్చొని మంచిగా చేసుకుంటా, వచ్చే జన్మ లోపల ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టి వాడు బుర్కా వేయిస్తాడు. బుర్కా వేయించి హస్బెండ్ చచ్చేట్టుగా చావ కొట్టేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు. అలాంటి జన్మలు వస్తాయి. కొన్నిసార్లు ఎలక జన్మలు వస్తాయి. అత్యంత వద్దు సార్. కొన్ని ఎలాంటి జన్మలు అంటే, అయ్యో దేవుడా ఏమిటి జన్మ అని చెప్పి, ఎందుకు ఇచ్చావి జన్మ అని చెప్పి బాధపడేంత వికృతమైనటువంటి జన్మలు. పశువులు బురదలో బొర్లుతున్నటువంటివి, ఇవన్నీ కూడా మనం అనుభవించవలసిన అవసరం ఉందా? కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒక్క నిమిషం. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా మనం అనుభవించకపోతే మనకు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. కర్మ 1 రూపాయి మిగిలినా కూడా ఇంకొక జన్మ ఎత్తాలి. ఉదాహరణకి నిన్న నారాయణీయం అందరు అటెండ్ అయ్యారు కదమ్మా. నారాయణీయంలో మనం ఏం తెలుసుకున్నాం? నారాయణీయం లోపల జడభరతుడు మొత్తం అయిపోయింది. ఇక రేపో మాపో దేవుళ్ళలో జాయిన్ అయిపోవాలి. ఇంకా అయిపోయింది. దేవుడి దగ్గరకు వచ్చేసాడు, మోక్ష స్వరూపుడు అయిపోయాడు. ఆ సమయం లోపల ఒక జింక మీద చిన్న ప్రేమ పెంచుకున్నాడు. పెంచుకోవడం వల్ల 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఒక జన్మ కూడా కాదు, 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఒక జింక జన్మ, ఒక బ్రాహ్మణ్ జన్మ. అది తను చాలా సాధకుడు కాబట్టి 2 జన్మలతో సరిపోయింది. అంత గొప్ప సాధకుడు డైరెక్ట్ గా దేవుడి దగ్గర దాకా వెళ్ళిపోయిన వ్యక్తికే 2 జన్మలు పట్టింది అంటే చిన్న తప్పు వల్ల శనగలు ఇచ్చుకుంటా ఎంత మందిని మీరు బాధ పెట్టారు. బండ పారాయణాలు చేసుకుంటా దేవుడిని ఎంత బాధ పెట్టారో చూసుకోండి ఒకసారి. దీనివల్ల ఏమైపోతుందంటే జన్మ పరంపరలు పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగిపోతూ ఉంటాయి, జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ జన్మ బానే ఉంది, ఇది ఈ జన్మ లాగానే వస్తే మీకు పర్వాలేదు. ఈ జన్మలో కాస్త సుఖంగానే ఉన్నారు మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనమళ్ళు. ఇలా చాలా మందికి కూడా ఉన్నట్టున్న మునిమనమళ్ళు,
8-9 తరాల దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు. 150 years దాకా ఉన్నారు మన దగ్గర. సో కాబట్టి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మన గ్రూప్ లోపల. 150-175 years వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఏమైతుంది దీనివల్ల మనకు జన్మల ఊరికే ఏదో ఆశగా జోక్ కాల్దామని అంటున్నాను అంతే. పెద్దవాళ్ళు ఉన్నారు అని ఊహించుకుంటున్నారు సార్. తీసేయండి. సో ఏమవుతుంది దానివల్ల శరీరం పైన మోహం పోదు. ఎంతైనా కూడా శరీరం శనగలు ఇవ్వకూడదా సార్? జోక్గా అంటున్నాను, ఇవన్నీ ఏం కాదు. సో శరీరం పైన మోహం పోకూడదు, శరీరం పైన మోహం పోదు. దానివల్ల ఏమవుతుంది, వచ్చే జన్మలో కూడా ఇలాంటి జన్మ వస్తే పర్వాలే, కొంతవరకు బెటర్. ఎందుకంటే ఏదో పాలనాలు చేసుకుంటూ గడిపేస్తున్నాం, ఏదో ఒక గొంతు ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా పాడుతూ దేవుళ్ళని సతాయిస్తూ చేస్తున్నాం ఏదో. ఈ జన్మ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఏ జన్మ రావచ్చో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. శ్రీకృష్ణుడు దైవాసుర సంపద విభాగ యోగం లోపల చెప్తాడు ఎలాంటి వస్తాయో. ఎలాంటి దశలైనా మనం అందుకునే అవకాశం ఉంది. ఘోరాతి ఘోరమైనటువంటి జన్మలు ఎత్తే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ జన్మ కంటే వచ్చే జన్మ బెటర్ గా ఉంటుందని ఏం లేదు, గ్యారంటీ లేదు. సో కాబట్టి మరి ఏం చేయాలి? ఇవన్నీ పాపాలన్నీ అనుభవించడం, పుణ్యాలన్నీ అనుభవించడం. 2 లక్షల పాపాలు 2 లక్షల పుణ్యాలు చేస్తే 0 అయిపోదు. అది 2 లక్షల పాపాలు అనుభవించాలి, 2 లక్షల పుణ్యాలు అనుభవించాలి. పుణ్యం అనుభవించి నేను ఈ టైంలో IAS ఆఫీసర్ గా జన్మనెత్తాను. ఎత్తగానే ఏమైంది, 100 పాపాలు చేసుకుంటాను. మినిస్టర్ కి సెల్యూట్ కొడతాను, పొలిటీషియన్స్ కి వీలైనంత డబ్బులు ఇస్తాను. ఈ జన్మలో 100 జన్మలకు సరిపడా పాపాలు చేసేసుకుంటాను. ఇది ఎండ్లెస్ జర్నీ. కాబట్టి పాపములు పుణ్యములు నేను అనుభవించి మోక్షం తెచ్చుకుంటాను అంటే జరగదు. కర్మకాండలు ఎప్పుడూ కూడా నిన్ను దేవుడికి దగ్గర చేయవు. సింపుల్. మరి ఎలాగా అంటే జ్ఞానం ఒక్కటే మనకు భగవంతుడికి దగ్గరికి వెళ్ళే మార్గము. జ్ఞానము అంటే ఏంటి? కళ్ళు తెరిచి నేనెవరిని అని చెప్పి చూసుకోవడం. కళ్ళు తెరిచి నేను ఎవరిని చూసుకున్న మరుక్షణము అగ్గిపుల్ల గీసి ఇక్కడ ఉన్నటువంటి కోట్ల కొద్ది అప్పులు, కోట్ల కొద్ది ఇవన్నీ కరిగిపోతాయి. ఇదే లాస్ట్ జన్మగా. ఈ జన్మలో అనుభవించేవన్నీ అనుభవిస్తాం. ఇక ఈ జన్మలో మనకు సత్యం తెలిసింది కాబట్టి కొత్త తప్పులు మనకు పాపాన్ని మూటగట్టవు. అంటే ఆగామి అని ఏదైతే అంటారో ఆ ఆగామి మనకు అంటుకోదు. శ్రీకృష్ణ భగవాన్ ఏమంటాడు? నన్ను చేరుకున్నవాడు, నా గురించి తెలుసుకున్నవాడు. నా గురించి తెలుసుకున్నవాడు అంటే సత్యం తెలుసుకున్నవాడని. సత్యం తెలుసుకున్నవాడు కోట్ల మందిని చంపినా సరే వాడు పాపాత్ముడు కాడు అని చెప్పేసి భగవద్గీతలో ఒకసారి చెప్పలే, 5-6 సార్లు చెప్పాడు. సో కాబట్టి సత్యం తెలుసుకోవడం ఒక్కటే మోక్షం. సత్యం అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్. సత్యం అంటే ఏంటంటే మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. నేను భగవంతుడి యొక్క అంశను, నేను భగవంతుడి యొక్క స్వరూపుడను, నేను దేహము కాదు. ఎలా తెలియాలి మరి మనకు ఆ విషయము? ఆ విషయం తెలియడానికి నిర్వాణ దశకం నేర్చుకుంటున్నాం. సీక్వెన్స్ బాగుందా? ఇప్పుడు అందరికి అర్థమైందా ఎందుకు మనం నిర్వాణ దశకం తెలుసుకుంటున్నాము అంటే? నిర్వాణ దశకం లోపల నువ్వెవరివి కాదో చెప్తున్నాడు. బాబు నువ్వు శరీరం అనుకుంటున్నావు, ఫోన్ కాల్స్ చేస్తున్నావు, కాంటాక్ట్ నెంబర్ నింపుకుంటున్నావు, పాపాలు మూటగట్టుకుంటున్నావు. అవి చెయ్యకు, పాపాలు మూటగట్టుకోకు. నువ్వు పాపాలు ఘోరంగా మూటగట్టుకుంటున్నావు. వీడికి ఫోన్ చేయ, వాడికి ఫోన్ చేయ, నీకు తెలుసా వాడి కూతురు ఎవరితో పోయిందో? వీడి కొడుకు తెలుసా? మొన్న చూశాను, అమ్మాయితో వెళ్తున్నాడు. ఈ గలీజ్ మాటలు మాట్లాడి, ఈ గలీజ్ పనులు చేసుకుంటూ వీళ్ళ మీద వాళ్ళ మీద లేని అభాండాలు వేస్తూ నేను మాత్రం మంచోడిని అని అనుకోవడం ఎంత కరెక్ట్ చెప్పండి? నేను చాలా మంచోడిని, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, నేను మంచి చేసిన వాళ్ళే నాకు చెడు చేస్తుంటారు. ఇవన్నీ ఎవరిని అడిగినా, ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎవరిని అడిగినా అదే మాట అంటారు. మీకు నచ్చని జనాలు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని అసహించుకునే జనాలు, వాళ్ళని కూడా అడగండి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అవతల వాళ్ళదే తప్పు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ చెడు పనుల నుంచి బయటకు వెళ్ళాలంటే ఏంటి? వీళ్ళందరూ నాకు దేహంతో ఉన్నారు, నా పిల్లలు, వీళ్ళందరూ నాతో సంబంధం లేదు. దేవుడు నాకు నేను చేరుకోవాల్సినటువంటి స్థితి, లోకములు ఇవన్నీ నేను కాదు. మరి నేను ఎవరిని? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు. ఎందుకంటే ఇంద్రియాలు తగ్గిపోతూ ఉన్నాయి, శరీరంలో పటుత్వం తగ్గిపోతూ ఉంది. నేనెవరిని? నేను ఆత్మస్వరూపుడని. ఆత్మ మాత్రము నా లోపల చైతన్యం ఇచ్చింది, నా శరీరం లోపల చైతన్యం ఇచ్చింది కేవలం ఆత్మ మాత్రమే. అది ఉన్నంత వరకు మాత్రమే నేను ఉంటాను. ఈ ఆత్మ నాలోంచి వెళ్ళిపోతే చనిపోతాను, అంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేస్తాను. సో చనిపోవడము అంటే శరీరాన్ని వదిలేయడము. కానీ ఆత్మకు చావు ఎక్కడిది? కాబట్టి నాకు చావు లేదు. నేను ఆత్మస్వరూపుడు అయినప్పుడు నాకు చావు ఎక్కడుంది? నేను ఆత్మస్వరూపుడను, నేను శాశ్వతుడను.
నేను సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడిని. నా లోపల ఎటువంటి మార్పు లేదు. నేను ఎటువంటి వికారములకు గురి అయ్యేటటువంటి వాడిని కాదు. ఈ ప్రపంచంలో నాకు కనిపించేవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. నేను ఇది ఒక పెద్ద స్వప్నంలో ఉన్నాను. ఈ స్వప్నం నుంచి బయటకు వస్తే గానీ నాకు తెలియదు. నేను చనిపోయిన తర్వాత ఈ బంధములన్నీ ఏమవుతాయి? నా పిల్లలు ఏమవుతారు? నా భార్య, నా బంధువులు, నా మిత్రులు, వీరందరూ ఏమవుతారు? నేనేమవుతాను? నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా వీరందరినీ గుర్తుపట్టను. అలాంటప్పుడు ఇది శాశ్వత బంధాలు ఎలా అవుతాయి? శరీరంతో సంపాదించిన డబ్బు, శరీరంతో సంపాదించినటువంటి కులం, శరీరంతో సంపాదించినటువంటి మతం, శరీరంతో సంపాదించినటువంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, శరీరంతో సంపాదించినటువంటి సమాజంలో ఉన్న స్టేటస్, ఇవన్నీ కూడా అశాశ్వతాలు. మరి నేను ఎక్కడున్నాను? నేను సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాను. నేను ఆత్మస్వరూపుడను, నేను శాశ్వతుడను, నేను సనాతుడను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. జై శ్రీకృష్ణ. ఇలా ఆలోచించండి. ఒక 3-4 రోజుల లోపల మీకు మార్పు రాకపోతే నన్ను అనండి. 3-4 రోజులలో, ఎక్కువ టైం పట్టదు. 3-4 రోజులలో వచ్చేస్తుంది. జ్ఞాన మార్గము ఫ్లైట్ జర్నీ లాంటిది. జ్ఞాన మార్గంలో మీరు విమానం ఎక్కుతారు. ఒక్కసారి విమానం మిమ్మల్ని ఇక్కడి నుంచి బాంబేకి గంట లోపల ఎట్లా తీసుకెళ్తుందో, అర్థమైన మరుక్షణము మీకు శరీరంతో బంధం పోతుంది. ఇక ఈ శరీరం పడిపోయేదాకా ఎదురు చూస్తూ ఉంటారు అంతే. ఊర్వారుకం ఇవ బంధనాత్. శరీరం పడిపోతుందనే భయం ఉండదు, మరణం అంటే భయం ఉండదు, ప్రపంచంలో ఏ వస్తువు అన్నా భయం వేయదు, ఆనందంగా కనిపిస్తూ ఉంటాం. ఆత్మానందం అన్నిటికంటే గొప్పది. సత్యము ఒకటే సత్యము. సత్యము అనగా నేను ఆత్మస్వరూపుడను. ఈ శరీరంతో ఏర్పరచుకున్న బంధాలు ఇవన్నీ అశాశ్వతాలు. శరీరమే అశాశ్వతమైనప్పుడు ఈ శరీరంతో డబ్బు పట్టుకెళ్తానా, పిల్లల్ని పట్టుకెళ్తానా, టీవీని పట్టుకెళ్తానా, కారును పట్టుకెళ్తానా, నచ్చిన వస్తువులన్నీ, ఒంటి మీద ఉన్న రుద్రాక్ష మాలలతో సహా, నేను పూజ చేసిన దేవుళ్ళ పటాలతో సహా అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. మరి నేనేం పట్టుకే వెళ్తాను? నేను చేసిన పాపములు, నేను చేసిన పుణ్యములు మాత్రమే తర్వాత జన్మలలోకి వెళ్తాయి. మరి ఈ పాపంలో పుణ్యములు పోగొట్టాలంటే ఏం చేయాలి? ఈ జన్మలో మనిషిగా పుట్టాను కాబట్టి ఆలోచించే శక్తి ఇచ్చాడు దేవుడు. ఆలోచించకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నాకు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఆలోచిస్తాను. నేను ఆత్మస్వరూపుడను, నేను శాశ్వతుడను, నేను సనాతుడను. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అలా మీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూస్తూ ఉండండి. ఎవరితోటి సంబంధం లేదు. ప్రపంచంలో మీకు ఎవరు అవసరం లేదు. మీరు ఒక చైతన్యం, ఒక ఆనంద రూపం. ఏ విషయంతో మీకు సంబంధం లేదు. మీకు ఏది బంధనం కాదు. అన్ని ముడులు విడిపోయాయి. ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ముడి విడిపోయిన తర్వాత ఏ విధంగానైతే సంఖ్యలు మనల్ని విడుదల చేస్తాయో, పిల్లలు నా వాళ్ళు కాదు, తల్లిదండ్రులు నా వాళ్ళు కాదు, నా ఆస్తి నాది కాదు, నా హోదా నాది కాదు, నా బంధువులు, నా చుట్టాలు, నా స్నేహితులు. ఒక్కొక్క బంధనాన్ని మనసులో తెంచుకోండి. రేపటి నుంచి ఫోన్ కాల్స్ చేయడం ఆపేయండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. జై శ్రీకృష్ణ. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా అండి? సార్ మనకి పిలిచి అందరూ తాంబూలాలు ఇస్తారు సార్, అవి తెచ్చుకుంటామండి. తెచ్చుకోమ్మా, ఏం కాదు, ఊరికే జోగ్గా అన్నాను. తెచ్చుకోండి. వీలైనంత ఎవరికి రుణపడకండి అంటున్నాను అంతే. రుణపడకండి అంతే అంతే అంతేగాని ఏమీ ఇది లేదు. ఇప్పుడు నేను కూడా చాయ్ దుకాణంలో చాయ్ తాగనా? మీరు డబ్బులు ఇచ్చి తాగుతారు కదా.
డబ్బులు ఇస్తారు సార్, మేము ఇవ్వం ఫ్రీగా కదా. 5 పైసలు కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు, ఫ్రీగా తీసుకోకండి. తాంబూలం కూడా ఇవ్వద్దు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి. వీలైనంత మనం వరకు కూడా మనకి ఎవరికో ఒకరికి ఇస్తూ తెలియకుండా ఉంటాం కదండి. ఒకళ్ళు సార్ మనకి మనకిస్తారు, మనం తెలియకుండా ఇంకొకళ్ళకి కూడా ఇస్తాం, అలా అనుకోవాలి అంతే. అందుకోసము మీరేంటంటే మనుషుల్ని కలవద్దు. ఇప్పుడు మీరు అదుర్సు సినిమా ఒక్కటి చూస్తే మీకు అద్వైతం అర్థమైపోతుంది. మీరు అదుర్సు సినిమా చూడలేదు. అదుర్సు సినిమా చూడకపోతే మీకు అద్వైతం ఎక్కడ అర్థమవుతుంది? వాడు లాస్ట్ లోపల ఏమంటాడు? ఏమిటిరా నీకు మనుషులతో పని ఏంటి, ఒకటి ఒకటి లార్జ్ కలుపు అంటాడు. అంటే బ్రహ్మానందం వస్తాడు, ఏమిటంటే కలుపు, మందు కలుపు అంటాడు. ఎందుకు అంటే వాడు అంటే నీకు మనుషులతో పని ఏమిట్రా అంటాడు. అంటే నేను మనిషిని కాదా అంటాడు. అంటే లేదు నువ్వు నాలాగా ఆత్మవి అంటాడు వాడు. అలాగా మనుషులతో మానేయండి, మనుషులతో మాట్లాడటం మానేయండి. ఒకవేళ మాట్లాడినా కూడా కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడండి. మీకు మనసు వికసించే పనులు మాత్రమే చెయ్యండి. ఎంత నేను జోక్గా ఎంత మీకు అర్థం చేయించడానికి చెప్పినా ఒక్క తత్వం గుర్తుంచుకోండి, ఏంటంటే వీలైనంతగా బంధాలు తగ్గించుకోండి. పోతారు పెళ్లిళ్ళకు పోతూనే ఉంటారు, ఏందో అర్థం కాదు. అలా పోవడమే పెళ్లిళ్ళకు. అరే బట్టలు కొత్త కొత్తవి తీసుకొని పెట్టెలు సర్దుకొని నగలు సర్దుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకండి పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కి చాలా దగ్గర సంబంధం. ఏంది దగ్గర సంబంధం? నీ కొడుకు సంబంధానికే వెళ్ళొద్దని నేను చెప్తుంటే నువ్వు ఎవడో దూరమైన వాడివే వెళ్తున్నావు. ఇంకేం లాభం? నీ సొంత పిల్లలకే నువ్వు ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ చేయమని చెప్పి నేను చెప్తుంటే నువ్వు పోయి ఎవడవో పెళ్లిళ్ళకి వెళ్తున్నావు. ఒక డౌట్ సార్, మరి ఈ ఆచార వ్యవహారాలు రిజిస్టర్ మ్యారేజ్ అంటే సాంప్రదాయంగా జరగదు కదా సార్? మరి అవసరం లేదు. ఏ పెళ్లి సాంప్రదాయంగా జరుగుతుంది? మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. సరే, ఈ స్టాటిస్టిక్స్ మీకు 100% యాక్యురేట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. పెళ్లిళ్లలో ఈ రోజులలో జరుగుతున్న పెళ్లిళ్లలో కేవలం 30 రోజులలో 40% పెళ్లిళ్ళు పెడాకులు అవుతున్నాయి. మొత్తము ఒక 1 year 2 years 3 years అయిన తర్వాత విడాకులు అయినటువంటివి 70% కేసులు ఇండియాలో. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ఆచార వ్యవహారాలు పాటించి ఏమి ఆచారాలు, ఏమి వ్యవహారాలు? బ్రాహ్మణ ఆచారాల వల్ల వాళ్ళకి అలా జరుగుతుందని కదా సార్, వాళ్ళ కర్మ అలా ఉంటే వాళ్ళకి అది ఏం చేస్తాం కాబట్టి ఆచారాలు అవసరం లేదు, అది నేను చెప్పేది. అలా జరుగుతుందని చెప్తున్నా. ఆచారాల గురించే కాకుండా కరెక్ట్ గా ఫాలో అయితే దానికి మీనింగ్ ఉంది. ఫాలో అయ్యి మంచిగా ఏదైనా ఒకటే అలా ఎవరు చెయ్యరండి. ఒకటేమో అలా ఎవరు చెయ్యరు, చేసినా కూడా చుట్టాలని పిలుస్తామా మనం? చుట్టాలని పిలిచినప్పుడు వాళ్ళకి మర్యాదలు చేయరా మీరు? కాబట్టి పెళ్లిళ్ళు ఫస్ట్ ఏంటంటే కులాలు ముందు కులం అనేది తీసేసేయాలి. తర్వాత మనము అంటే కులం తీసేయడానికి వేరే ఏం లేదు కానీ సార్, ఇది కొంచెం జనాలకు నేను చెప్తున్నది, మనకేంటంటే మెయిన్ కావాల్సింది చుట్టాలు బట్టి కులములు, అంటే మతములు. అంటే యాక్చువల్ గా మతం కూడా తీసేయచ్చు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు తుర్కోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు షరియాలా పెట్టేసేసి వాడు 12 మందిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ రిస్క్ మీకు. అదొక సినిమా వచ్చింది, ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ అని చెప్పేసి. మతంలో పుట్టి ఇంత గొప్ప మతంలో పుట్టి అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే మళ్ళీ మతాన్ని అంటే అది ఎంత దురదృష్టం అనిపిస్తుంది సార్. అది లేదు, మీకు ఈవెన్ క్రిస్టియన్స్ లో మీకు గొప్ప వాళ్ళు లేరా? మీకు యూదులలో గొప్ప వాళ్ళు లేరా? అన్ని మతాలలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మీకు తుర్కోలలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. కాకపోతే నేననేది ఏంటంటే, మాకు తెలిసిన ఒక అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకున్నారండి. అసలు అమ్మాయి చాలా బాగుంటదండి, చక్కగా మన సాంప్రదాయాలు చక్కగాను. మీ భగవద్గీత కూడా వింటానని అడిగింది ఒకసారి నన్ను. చాలా సాఫ్ట్ గా ఉంటదండి వాళ్ళు అసలు. అదే కుల మతాలు ఫస్ట్ వెళ్ళిపోవాలి. సరే, కనీసం పోనీ మతం కాకపోయినా కులముల దాని నుంచి ముందు బయటపడాలి. ఎందుకంటే కులము అనేటటువంటిది, కులం అనేది మనకు హిందూ ధర్మంలో లేనే లేదు. ఎవడన్నా కులం ఉంది అని అన్నాడంటే వాడికి హిందువు కానే కాదు వాడు. ఎందుకంటే హిందూ మతంలో ఎక్కడ కులం అనేది లేదు. సో కాబట్టి అది మనము మధ్యలో వాళ్ళు పెట్టినటువంటిదే గానీ కులములు ఎక్కడ లేవు. కొంతమంది ఇప్పటికీ అంటే నేను కించపరుస్తున్నాను కదా సార్, అది జంతువులను బలి ఇవ్వటం, వేరే వాళ్ళు అవన్నీ చేస్తుంటారు కదా, అదో పెద్ద పాపం లాగా, తప్పులాగా అనిపిస్తుంది. మరి వాళ్ళ మతం, వాళ్ళ కులంలో వాళ్ళ ఆచారాలని వాళ్ళు మొండిగా పాటిస్తారు కదా సార్, అది ఇవ్వకపోతే తప్పు, దోషం అని. మరి అలాంటి వాళ్ళ జోలికి ఎలా వెళ్తాం సార్ మనం చూస్తూ? వాళ్ళని మనం మార్చలేము. మెయిన్ సార్ వాళ్ళు ప్రసాదం ఇస్తే మనం ప్రసాదం కింద తింటాం, మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు తినరు. మీరు క్రిస్టియన్స్
ఇప్పుడు వదిలేయండి, ఆ టాపిక్స్ వద్దు, ఇంకా అసలు ఆ క్రిస్టియన్స్ కాదు టాపిక్స్ వద్దు, ఇంకా మన టాపిక్స్ కులం, ఇంకా టాపిక్స్ మన వదిలేయండి. హిందువుల్లోనే వేరే కులాలకు కూడా చాలా కష్టంగా ఉంది సార్ అందుకే ఇట్లాంటి నేను ఆచారాలు అది ఉన్నప్పుడు అని. అది కులంతోటి రాదు అని చెప్తున్నాను. అది నేను బ్రాహ్మిన్స్ లోపల రౌడీ వెదవలు లేరా? తినేవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్ లోపల కూడా అందరూ ఉన్నారు. అందరూ 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 చెడ్డవాళ్ళు ఉన్నారు. వైశ్యాస్ లోపల మోసం చేసే వాళ్ళు, అత్యంత దారుణంగా క్రూరంగా ఉండే వాళ్ళు లేరా? మీకు ఉన్నారు వేరే ఉన్నారు సార్, కులాలు, ఉన్నారు. అన్ని కులాలలో దారుణమైనటువంటి జనాలు ఉన్నారు. సో అవును కాబట్టి అందుకోసమే నేను ఏమంటున్నానంటే అది కులం కాదు గుణము అని చెప్పి అంటున్నది అందుకోసమే. కాబట్టి వాటి గురించి ఈ ఆచార వ్యవహారాల పేరు మీద అందరినీ ఇళ్లకు పిలవడాలు అవి చేసి మళ్ళీ వాళ్ళతో ఉంటే ఏమవుతుంది? అప్పుడు పెళ్లి పెటాకులకు మీరు కూడా బాధ్యత అవుతారు. పెళ్లి అయిన తర్వాత పెటాకులు కూడా మీరు ఇప్పించాల్సిందే. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళా విడాకులు ఇప్పించేదాకా మీరు నా కూతుర్ని ఇలా హెరాస్ చేశారు, అలా హెరాస్ చేశారు, నన్ను ఇలా చేశారు, నేను ఇంటికి వెళ్తే పట్టించుకోలేదు, నేను వెళ్తే ముఖం మీద తలపేశాడు, ఇవన్నీ వస్తాయా? రాకుండా ఉంటాయంటే అబద్ధం. అది వచ్చి తీరుతాయి. అందులో ఈ రోజుల్లో ఇంకెక్కువ వస్తాయి. ఇటు ఎంతమంది విడిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ కరెక్ట్. ఎనీవే ఇవన్నీ పక్కన పెట్టేసేసి అందరూ ఆత్మస్వరూపులు అని చెప్పేసి తెలుసుకోవడం అనేటటువంటిది మనకు ముఖ్యమైనటువంటిది. వీలైనంత వరకు ఎవరికి రుణపడి ఉండకండి. అండ్ ఈ ఆచారాలు, ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా ఆ రోజులు దాటిపోయాయి. అంటే అవి కర్మకాండల ద్వారా ఎవరు కూడా భగవంతుడిని చేరుకోలేరు. కర్మకాండల ద్వారా ఏ పని కూడా అవదు. ఇప్పుడు మీరు గుడి లోపల అభిషేకం చేయించారంటే మీరు మనస్ఫూర్తిగా చేయండి అక్కడ అభిషేకం. మీరు పద్ధతి తెలుసుకొని మీరు చేయండి. వేరే వాళ్ళు లేదా ఉత్త నీళ్లు పోస్తే అది అభిషేకం ఎట్లా అవుతుంది? అభిషేకం ముందు మీరు చేయాల్సినటువంటి పద్ధతులు ఉంటాయి, అవన్నీ చేయాలి. అదే విధంగా మీరు పూజలు చేస్తారు, మీరు మంత్రాలు చదువుతారు. ఇవన్నీ ఏదో రకంగా చేస్తే మీకు మంచి జరిగే బదులుగా చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. నేను చెప్పే కూడా కదా, ఒక ఆయన వచ్చేసి మా ఇంట్లో లక్షవత్తుల నోము చేశాడు, 10 రోజుల్లో మా నాన్నగారు పోయారు. సో ఇవన్నీ ఏంటంటే తప్పులు చేస్తే ఇవి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి సార్ ఒక డౌట్, అంటే మీ నాన్నగారు ప్రారంధంలో అంతవరకు శ్వాసలు ఉన్నాయి అది అది కూడా అందుకోసమే ఇవి చెయ్యొద్దు. ఈ కార్యక్రమాలు ప్రారంధము అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు కర్మకాండాలతో సంబంధం లేదు అని చెప్తున్నా. ఓకే. ఎనీవే సో దానికి మనం అద్వైతానికి కర్మకాండాలకు అసలు సంబంధం లేదు. కాబట్టి అద్వైతంలో ఉన్నప్పుడు కర్మకాండాలు అనేటటువంటివి లాస్ట్ ప్రయారిటీ అవుతాయి. ఎందుకంటే కర్మకాండలు అనేటటువంటివి ఈ రోజు లోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జోక్స్ చెప్పుకుంటూ ఉంటారు. పెళ్లి ఆయన బ్రాహ్మడు మంత్రాలు చదివేటప్పుడు సెల్ ఫోన్ చూస్తాడు, మధ్య లోపల మెసేజ్లు పెడతాడు, ఫోన్ లో మాట్లాడతాడు. ఏది కరెక్ట్ గా జరుగుతుంది అంటారండి? ఏది కరెక్ట్ గా జరగదు. వాళ్ళు ఏది కరెక్ట్ గా జరగదు. కర్మకాండల రోజులు కావివి. కర్మకాండల రోజులు కావివి. మీరు మీకు చేసుకోవాలని ఉంటే మనస్ఫూర్తిగా మీరు దేవుడితోని కనెక్ట్ అవ్వండి. ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవ్వండి. ఇంట్లోనే ఉన్నటువంటి శక్తినంతా ఒక దగ్గర కేంద్రీకరించి దేవుడితో కనెక్ట్ అవ్వండి. కాబట్టి ఇంకొకసారి కర్మకాండాల గురించి అసలు మనం పెద్ద పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇవి ఈ రోజుల లోపల వెళ్ళిపోయాయి, నాశనం చేసేశారు జనాలు. కర్మకాండాలు అంటే ఏంది? ఆంజనేయ స్వామికి సువర్చలకు పెళ్లి చేయడమా? లేకపోతే గణపతికి 2 భార్యలను పెట్టి పెళ్లి చేయడమా? దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపే కర్మకాండలు అవి ఎలా అవుతాయండి? మనిషిని దేవుడి స్థాయికి తీసుకెళ్ళాలి. కానీ దేవుళ్ళని మన స్థాయికి దింపేసి వాళ్ళకు కాళ్ళు చేతులు పెట్టేసేసి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడిని మీరు ఒక దేవాలయంలో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దేవాలయంలో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు కనుక వేరే చోటికి రావాలి అంటే మీరు అప్పుడు ఏం చేయాలి? దేవుడు మళ్ళీ గరుడ వాహనం ఎక్కి ఇంకో చోటికి రావాలి. మీరు ఎట్లా అయితే బుల్లెట్ మీద వెళ్తారో దేవుడు అట్లా రావాలి. సో ఇది తప్పు కదా. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడు అనేవాడికి రూపం లేదు. ఇప్పుడు ఆయన విద్యాప్రకాశ్ ఆనందగిరి శుక బ్రహ్మాశ్రమం ఆయన ఏం చెప్తాడు? జంతువులకే గనక టెంపుల్స్ కట్టించేటట్టయితే దేవుళ్ళకు 4 కాళ్ళు పెట్టి కొమ్ములు పెడతాయి అవి. మహానుభావుడు ఆయన చెప్పాడు, అంతకంటే మనకేం కావాలి? సో కాబట్టి దేవుడు అనేవాడికి రూపము మనము కల్పించుకున్నటువంటి రూపము. కానీ ఎందుకని? మన కన్వీనియన్స్ కోసం కల్పించుకున్నాం. కర్మకాండలు ఎందుకు చేస్తాము? చిత్తశుద్ధి కోసం చేస్తాం. అవేవో ఫలితాలు ఇస్తాయి. ఏ కర్మకాండ ఫలితం ఇవ్వదు. చిత్తశుద్ధి కోసం మాత్రమే చేస్తాం. చిత్తశుద్ధి లేని శివ పూజ లేదలా. చిత్తశుద్ధి జరగనప్పుడు కర్మకాండలు అవసరం లేదు. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మళ్ళీ అదే ప్రశ్న మనము రిపీట్ చేసుకోవడం సమంజసం కాదు. కాబట్టి కర్మకాండలు అనేవి కేవలము మన చిత్తశుద్ధి కలగడం కోసం మాత్రమే. అవి ఇంకా వేరేవేమీ లేవు. ఈ రోజుల్లో ఇది కూడా మనకు జరగదు. అదే విధంగా కర్మకాండలు బాగా జరుగుతున్నట్లయితే ఇంత 70% మంది ఎలా విడిపోతున్నారు? 70% విడిపోతున్నారు. 30 రోజుల లోపల 40% మంది గొడవలు పడి విడిపోతున్నారు. 30 రోజుల లోపల. 30 రోజులు అంటే ఎంత అన్యాయం. కాబట్టి అసలు ఇంకా వాటి జోలికి వెళ్లకుండా ఎవరిది వారు ఆత్మతత్వం. ముందు ముఖ్యంగా నేను పిల్లలకి ఇంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేయాలి, అంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేయాలి, వీళ్ళని పిలవాలి, వాళ్ళని పిలవాలి. వీటికి తోడు కొత్తగా ఇప్పుడు మన గ్రూపులలో కూడా స్టార్ట్ అయినాయి.
ఎవరెవరో చుట్టాల పెళ్లిళ్ళకు కూడా గ్రీటింగ్ కార్డు ఇవి పంపిస్తున్నారు, ఇన్విటేషన్ కార్డు పంపిస్తున్నారు. సో అవి మానండి. అలాంటి వాళ్ళని గ్రూపుల నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ గ్రూపులు ఏవి కూడా మీరు నెట్వర్క్ ఫామ్ చేసుకోవడానికి కాదు, మీకు నెట్వర్క్ తగ్గించడానికి తయారైన గ్రూపులు. అంతేగాడుతో వీళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతుంది, వీడిని అవసరానికి వాడుకోవచ్చు, వాళ్ళని అవసరానికి వాడుకోవచ్చు అనేటటువంటి గ్రూప్స్ కావు ఇవి మనవి. మనకున్న 25 గ్రూపులు కూడా అందరినీ కూడా బంధాల నుంచి దూరం చేసే గ్రూపులు. మీరు కొత్తగా నెట్వర్క్ కనెక్షన్ పెట్టుకుందాము, నా కొడుకు పెళ్లికి పిలుద్దాము, వీడి కూతురు పెళ్లికి పిలుద్దాము, అట్లాంటివి పెట్టుకుని ఈ గ్రూప్ వాడుకోవద్దు. అది జై శ్రీకృష్ణ సార్. జై ఇప్పుడు శ్రీకృష్ణ. తిరుపతి వెళ్ళిచ్చారని చెప్పేసి ప్రసాదిస్తారు కదండి అందరూ కూడా. మరి అప్పుడు మనం ఏదైనా ఇచ్చినా గానీ, మనం ఏదైనా తీసుకున్నది శివార్పణం అని కృష్ణార్పణం అని ఇచ్చిన అప్పుడు దానికి కూడా అలాగా రుణమని ఉంటుందా? అలా అనుకుంటే చిన్న చిన్నవి నేను అనేది ఏంటంటే ఏదైనా స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం అవతల వాళ్ళని వాడుకోకండి అని చెప్తున్నాను అంతే. నేను చిన్న చిన్నవి ఏం పర్వాలేదు. మీరు పక్కింటో వెళ్ళి కాఫీ తాగుతారు, వాళ్ళు మీ ఇంటికి వచ్చి కాఫీ తాగుతారు. చిన్న చిన్నవి ఓకే, ఏం కాదు. నేను జస్ట్ అది జోక్ గా చెప్తుంటాను కానీ శనగలు అవి తీసుకోవద్దని ఇవన్నీ. కానీ జనరల్ గా ఏమవుతుందంటే మనము స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం అవతల వారిని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి చేయకండి అని చెప్తున్నాను. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం శివార్పణం మనం ఇచ్చినా గానీ, ఏదైనా శివార్పణం అని కృష్ణార్పణం అని ఇస్తే మనకి అప్పుడు దేవునికి అర్పించినట్టు ఉంటది కదా. అవును, కానీ మీరు ప్రసాదాలు తినండి అమ్మా, ఏం కాదు. టీలు కాఫీలు తాగండి, ఏం కాదు. మీరు ఒకసారి పెట్రోల్ కొట్టించండి, వాళ్ళు ఒకసారి పెట్రోల్ కొట్టిస్తారు, అయిపోయింది. కానీ ఏంటంటే ఒకే వ్యక్తి 10 సార్లు పెట్రోల్ కొట్టించాడు అనుకోండి, ఇద్దరు కలిసి వెళ్తున్నారు, ఒకే వ్యక్తి వాడు అమాయకుడు కదా అని వాడితో 10 సార్లు కొట్టిస్తారు, తప్పు. అవతల వాళ్ళని వాడుకోవడం తప్పు. ఇప్పుడు మనము జనరల్ గా ఈ సత్సంగులు అవి ఇవి ఫామ్ అవుతాయి. ఈ సత్సంగులు ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు అందులోపల గుంపులుగా తయారై నువ్వేంటి ట్రావెల్ ఏజెంటా, నువ్వేంటి ఫారిన్ కరెన్సీనా, నువ్వేం చేస్తావు, ఒక ఎడ్యుకేషనలిస్ట్ వా, నువ్వు ఇట్లా చెప్పుకొని నెట్వర్క్ గా ఫామ్ చేసేసి ఏం చేస్తున్నారంటే బంధాల్లాగా తయారు చేసుకొని అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు. వీళ్ళు కూడా సహాయం చేస్తారు, వీళ్ళు కూడా సహాయం చేయరని కాదు. అవన్నీ తప్పులు అని చెప్పి చెప్తున్నాను. అలా పెంచుకోవద్దు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఇవి మొత్తం ప్రవచనాలలో నేర్చుకునేది బంధములు తగ్గించుకోమని చెప్తుంటే బంధములు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు జనాలు. అది తప్పు అని చెప్పి చెప్తున్నా నేను, అంతే. జై శ్రీకృష్ణ అండి. రవివర్మ గారు ఏ కాలం నాటి ఆయనండి? రవివర్మ గారు 150 ఏళ్ల కిందటి వాడండి. ఆయననే మనకి ఇప్పుడు వేసినటువంటి బొమ్మలలో చాలా బొమ్మలు వేసింది ఆయన. అయితే కొన్ని బొమ్మలు కొంతమంది దేవుళ్ళ యొక్క విగ్రహాలు అవి ఇవి ఆల్రెడీ మనకు ఉన్నాయి. అయితే రవివర్మ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా మంది దేవతలకు ఆయన రూపం ఇవ్వడం జరిగింది. వారి వర్ణన ద్వారా రూపం ఇవ్వడం జరిగింది. వారిని వర్ణించడం ద్వారా ఆయన రూపం మంచిదే ఎందుకంటే రూపం లేకుండా మనకు సాధన కుదరదు. అంతకుముందు రూపం లేదు అని అండి. అంతకుముందు రూపం కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, రాముడు, శివుడు ఇలాంటివి ఉన్నాయి కదా. అయితే శివుడి రవివర్మ కన్నా ముందు ఉన్న బొమ్మలు చూశాను నేను. అవి ఎత్తుంటే శిలల మాదిరి కొంచెం ఆర్ట్ వేరే ఉంటుండే. ఇవి నైస్ గా కలర్లు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు వేరే ఉంటుండే, మెరుగుదిద్దడం అవి వేరే ఉంటుండే. అవును ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇంకా ఎక్కువ శాతం మనవి ఏవైతే మొత్తం దేవుళ్ళ బొమ్మలేమో ఈ మధ్య కాలంలో ఈ 150 సంవత్సరాలలో వచ్చినవి. అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా కొన్ని బొమ్మలు అంటే మేజర్ పెద్ద పెద్ద దేవుళ్ళు అందరివి ఉన్నాయన్నమాట. అంత ఆర్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆర్ట్ ప్రింటింగ్ లేకుండా ఆర్ట్. సార్ జై శ్రీకృష్ణ సార్, ఒకటి మీకు అడుగుతాను. ఇప్పుడు వర్ణం అంటే కులమేనా సార్? 4 వర్ణాలు కాదండి. వర్ణము అంటే మీరు చేసే పనిని వర్ణం అంటారు. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి వర్ణం అంటారు. మీ గుణము, మీ సాత్వికుల, రాజసమా, తామసమా, ఆ గుణములు, మీరు చేసే పని, ఈ రెండింటి బట్టి వర్ణం డిసైడ్ అవుతుంది. ఇవి మాత్రమే మనకు హిందూ ధర్మంలో ఉన్నాయి. కులము అంటే సమూహము అని అర్థము. సమూహము అంటే వర్ణము అంటే రంగులు అని కూడా వస్తుందేమో కదా. అది వేరు, ఇక్కడ వర్ణం వేరు. ఇప్పుడు మీరు వర్ణం అంటే రంగులు కూడా. ఇక్కడ మనం మాట్లాడుతున్నది వర్ణములు అంటే ఇక్కడ చాతుర్వర్ణం. ఇవి చాతుర్వర్ణం అంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఏవైతే అంటారో ఇవి వారు చేసే పనుల ద్వారా, వాళ్ళ సొంత గుణముల ద్వారా మనకు వర్ణాలు డిసైడ్ అవుతాయి. ఒకే ఫ్యామిలీ లోపల ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు కూడా ఉండేవాళ్ళు. మళ్ళీ తర్వాత ఒక వర్ణంలోంచి ఇంకో వర్ణంలోకి పోర్టబిలిటీ ఉండేది పూర్వకాలంలో.
సో ఇప్పుడు ఏమైపోయిందంటే పోర్టబిలిటీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కులాలని గట్టిగా పట్టుకొని అందరూ కూడా సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. సో దాన్ని తగ్గించుకొని హిందూ ధర్మం అర్థం చేసుకున్న వాడు ఎవడు కూడా కులాల వెనకాల పడడు. అంటే వీళ్ళందరికీ తెలియక, ఇప్పుడు వీళ్ళందరూ కావాలని చేస్తారని కాదు, తెలియక మీరేం కులం వాళ్ళు, మాది కులము, కులంలో మళ్ళీ ఏంటి సెక్ట్ సబ్ సెక్ట్. ఇప్పుడు మాకు బ్రాహ్మిన్స్ లో కూడా చాలా సెక్ట్ సబ్ సెక్ట్, మరి వైదికులు, మళ్ళీ వైదికుల లోపల వెలనాడు అంటారు. ఇట్లా మాకు చాలా రకాలు ఉంటాయి, మళ్ళీ 100 రకాల డివిజన్స్. అయితే అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు కానీ చెప్తున్నారు. ముందు మరి ఎక్కువ ఇట్లా లేదండి. ఇప్పుడు ఏపీకి జగన్ వచ్చిన కాడి నుంచి ఎక్కువ కుల మత భేదాలు అనేది ఎక్కువ వచ్చినాయి, కానీ అంతకుముందు ఇట్లా ఎక్కువ అనుకునేవాళ్ళు కాదు. నాకు మీ వాయిస్ క్లియర్ గా లేదమ్మా, ఒక్కసారి మళ్ళీ అడుగుతారా? అంతకుముందు ఈ కుల మత భేదం మీరు ఎక్కువ తక్కువ అని ఎక్కువ అనుకోవటం కూడా ఇప్పుడు ఏపీకి జగన్ వచ్చిన కాడి నుంచే ఎక్కువ ఈ చూపించడం అది నాకు జరుగుతుంది అది లేదు, అనుకునేవాళ్ళు. అట్లేం లేదు. మనకు జనరల్ గా ఏంటంటే హిందూ ధర్మం లోపల లేనివి కూడా తర్వాత ఆచార వ్యవహారాల పద్ధతుల ద్వారా, ఉదాహరణకి ఇప్పుడు భర్త పోగానే ఈ సతీ సహగమనం గాని, భర్త పోయిన తర్వాత తెల్ల బట్టలు వేయించడం గాని, ఇవన్నీ ఎక్కడున్నాయి హిందూ ధర్మంలో? ఎక్కడున్నాయి? అవి లేవు కదా. అవన్నీ తర్వాత వాళ్ళు అందరూ యాడ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఎవడో ఉంటాడు, వాడికి ఒక అమ్మాయి అంటే ఇష్టము, వాడి భర్త చచ్చిపోయిన తర్వాత వీడు అన్న మాట ఆమె వినలేదు, అందుకని చెప్పి ఆమె గుండు గీయించాడు. గుండు గీయించి ఇదే మనం పాటించాలి పద్ధతి అంటాడు. వాడికి పెద్ద పేరుంది, పెద్ద నోరు ఉంది, వాడి మాట అందరు విన్నారు. అలా జరిగి దురాచారాలన్నీ వచ్చాయి. కానీ మన హిందూ ధర్మంలో ఒక్క దురాచారం కూడా లేదు. ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటి దురాచారాలు. సతీ సహగమనం ఎవరికో ఉంది, నా మాట వినలేదు కదా నువ్వు, నిన్ను నిప్పులో దోపిస్తా అని చెప్పి నిప్పులలో దోయించారు. ఒకటి దోయించేసరికి నోరున్న వాడిదే ఇది కదా. సో అట్లా జరిగిన దురాచారాలు వచ్చాయి. కానీ మన ధర్మంలో అటువంటి దురాచారాలు ఏవీ లేవు. ఈ కులాలు కూడా అలా వచ్చినవే. ఈ కులాలు కూడా అలా వచ్చి మనందరినీ కూడా నాశనం చేసినటువంటివే. ఇంకా ఓకే, మళ్ళీ మనము రేపు మీ అందరి మీరు ఫేవరెట్ మొన్న ఆగస్టు 15 రోజున మీరు మీటింగ్ చెప్పారు చూడండి, జెండా వందనం దగ్గర. అవునమ్మా, అది ఇంగ్లీష్ లో చెప్పారు. నా పోటోళ్ళతో ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఏమర్థమైంది సార్? అందుకే అంతకు ముందు ఒక రోజు తెలుగులో చెప్పాను, అది వినండి. అంతకు ముందు ఒకసారి తెలుగులో కూడా చెప్పాను, మన గ్రూప్ లోనే ఉన్న తెలుగులో చెప్పింది, అది వినండి. సరేనా? ఓకే సార్, థ్యాంక్స్. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపు మీ అందరి ఫేవరెట్ అయినటువంటి భజగోవిందము మనము తప్పకుండా విందాము. ఈ కార్యక్రమంలో ఆలోచించకపోతే శ్రమ వేస్ట్, మీకు టైం కూడా వేస్ట్. నేను అందరికి చాలా మందికి నేను చెబుతూ ఉంటాను ఏంటంటే, మీకు టైం సేవ్ అవుతుంది మీరు జాయిన్ అవ్వకపోతే మీకు అదృష్టం. అది ఆలోచించండి. ఎందుకంటే లేదు మాకు ఇవే బాగున్నాయి, పిచ్చి పారాయణలు, పిచ్చి డాన్సులు ఇవే బాగున్నాయి అనుకున్న వాళ్ళు వీటిలో జాయిన్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మీకే టైం వేస్ట్. ఇదేంటంటే ఇది ఒక అమోఘమైనటువంటి జ్ఞానం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానం కదా. వీటి వల్ల ఏమవుతుందంటే ఆలోచన ద్వారానే మనము భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాం. అది గుర్తుంచుకోవాలి అందరూ. గుర్తుంచుకొని దానికి తగ్గటువంటి సాధన చేయడము, దానికి తగ్గటువంటివి వినడము. సాధన అంటే ఏం చేయాలి? మెల్లమెల్లగా అనవసరమైనటువంటి జనాలందరికీ దూరంగా ఉండడము, నేను శరీరాన్ని కాదు అని చెప్పుకోవడము, అనవసరమైనటువంటి మోహం తగ్గించుకోవడం, బంధాలని తగ్గించుకోవడం మెల్లమెల్లగా. ఇప్పుడు పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది, అది తగ్గించుకోవడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. మెల్లమెల్లగా వీలైనంత వరకు ఆ మోహాన్ని పెంచుకోకుండా మెల్లగా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రయత్నం చేయకపోతే ఏమవుతుందంటే మనం ఎదగడం కష్టం అవుతుంది. అది ఎందుకంటే మనకి ఎవ్వరు ఈ ప్రపంచంలో మనకి ఇంపార్టెంట్ ఎవ్వరూ లేరు. మన ఆత్మస్వరూపం ఒక్కటే మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనం చేసేటటువంటి మొత్తం సాధన కూడా దానికోసమే. ఎందుకంటే అయిపోయింది, రేపు పొద్దున్న మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మన స్టూడెంటే ఒక ఆవిడ 2 weeks బ్యాక్ లేరు మరి. సో కాబట్టి ఏమైతుందంటే చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంటాయి. మళ్ళీ 2 వారాల్లో మర్చిపోతారు. రేపు నాకేమైనా అంతే, మీరు 2 వారాల్లో మర్చిపోతారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఎవ్వరూ ఎవరికి శాశ్వతం కాదు. అది ఆ సత్యాన్ని ఎందుకు గుర్తించకుండా ఇంకా నేను కోట్ల జన్మలు బతుకుతాను అనుకోవడం అనేటటువంటిది అది అబద్ధం, అది అసత్యం. ముందు ఫస్ట్ అయిపోయింది,
ఇవాళతో నాది జన్మ వెళ్ళిపోయింది. ఈ రోజే నేను శ్రీనివాస్ గారు చెప్పారు ధ్యానం చేయమని, ఈ రోజు కూర్చొని ధ్యానం చేస్తాను, ఆలోచిస్తూ కూర్చుంటాను. ఇవాళ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఏవేవో చెప్పాను ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ను ఒకసారి రివిజన్ చేసుకుంటూ ప్రవచనం మంచిగా వింటూ చక్కగా ఆనంద స్వరూపులుగా అవ్వండి. ఎందుకు దుఃఖమైనటువంటి మార్గంలోకి వెళ్తారు? ముళ్ళ మార్గంలో ఎందుకు వెళ్తారు? నేను రాజమార్గం ఇస్తుంటే చూపిస్తుంటే, నేను ఇవ్వలేదు ఈ మార్గం, మహానుభావులు ఇచ్చిన మార్గం. సో మీకు చూపిస్తుంటే రాజమార్గంలో వెళ్ళండి, చక్కగా ఆనందంగా ఉంటారు. ముళ్ళ మార్గంలో ఎందుకు? ముళ్ళ మార్గంలో వెళ్తూ ఏమంటాడు ఆయన త్యాగరాజు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేది. ఎందుకు? వీళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళ వెనకాల పడి వాళ్ళ వెనకాల పడి ఎందుకండి బాధలు పడతారు? ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సరేనా? అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు 9 గంటలకు రాత్రి భజగోవిందం మీ అందరి యొక్క ఫేవరెట్ ప్రవచనంతో పునర్దర్శనం. జై శ్రీకృష్ణ. మానవుని కన్నా దేవుణ్ణి నమ్మమంటున్నారు అంతేనా సార్? అంటే దేవుడు మనలోనే ఉన్నాడు. సో ఇంకా కాబట్టి ఆ మనలో ఉన్న దైవత్వాన్ని నమ్మండి. దైవత్వం అంటే ఏంటి? మనలో మానవుల ఉన్న కన్నా దేవుడు దగ్గర అవ్వమంటున్నారు. మానవుల కన్నా దేవుడికి దగ్గర అవ్వండి అని. అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? మళ్ళీ తిరుపతిలో ఉన్నాడా? శ్రీశైలంలో ఉన్నాడా? మనలోనే ఉన్నారు సార్. అది దైవత్వం. మనలోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. మనకు వి హావ్ టు లుక్ అవ్వాలి అని చెప్తున్నారు మీరు. అది మనలో ఉన్న దైవత్వాన్ని మనమే చూసుకోవాలి. అంటే సార్ మనలో దేవుణ్ణి చూడాలి, పక్క వారిలో దేవుని కూడా చూడాలి అంటారు కదా సార్. మరి ఇప్పుడు మీరు పక్క వాళ్ళతోని కలపకండి. ఇప్పుడు మీరు పక్క వాళ్ళతో కలిస్తే మీకు మళ్ళా కబుర్లు వస్తాయి. అసలు పక్క వాళ్ళతో మాట్లాడొద్దని చెప్తుంటే నేను మనుషులతోనే మాట్లాడద్దురా ముర్రో అంటే మీరు ఇక పక్క వాళ్ళు వాళ్ళలో దేవుని కూడా చూడాలి అని అంటారు కదా సార్. ఎక్కడో అంత శక్తి రాదు మనకు. ముందు మనలోని దేవుణ్ణి చూద్దాం. ఎందుకంటే ఏమైపోతుందంటే మనం మనుషులతో మాట్లాడుతూ ఉంటే గొడవలు పెరుగుతూ ఉంటాయి. మీరు లేదు సార్ గొడవలు లేదు సార్ బానే ఉంది, అందరం కలిసి మొన్ననే కర్రలాట ఆడాం సార్, మొన్ననే అందరం కలిసి డాన్సులు చేసామంటే అది వేరే సంగతిగా. ఇంక ఇప్పుడు దానికి సెపరేట్ రూట్ ఉంది, సెపరేట్ గురువులు ఉన్నారు, సెపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు. మనము పర్మనెంట్ ఆనందం కోసం వెతుక్కునే వాళ్ళు అద్వైత మార్గం లోపల, జ్ఞాన మార్గం లోపల ముందుకెళ్తారు. భగవద్గీత అద్వైత మార్గం, ఓకే. విష్ణు సహస్రనామం అద్వైత మార్గం, లలితా సహస్రనామం అద్వైత మార్గం, మణిద్వీపం అద్వైత మార్గం. కానీ దాన్ని కూడా ద్వైతంలోకి కన్వర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ ద్వైతం అంటే జీవుడు పరమాత్మ రెండు, అద్వైతం అంటే పరమాత్మ ఒకటే. సరే ఇది కన్ఫ్యూజ్ ఉంది జీవుడి గురించి. అంటే ద్వైతం అంటే నేను వేరు దేవుడు వేరు. ఇప్పుడు ఆత్మను వదిలేయండి, ఆత్మ ఒకటే. సో నేను వేరు దేవుడు వేరు అనుకుని దేవుడిని ఒక ఆలయంలో కూర్చోబెట్టి నేను మా ఇంట్లో ఉండి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బైక్ మీద వెళ్ళాలి. దేవుడు తన ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే అలా కూర్చోలేడు కదా, ఎంతసేపు కూర్చుంటాడు ఆ విగ్రహంలో? ఆయనకు కూడా బోరు కొడితే గరుడ వాహనం ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాలి. సో దీన్ని ద్వైతము అంటారు. అంటే రెండు వేరువేరుగా. కానీ భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన శక్తి ప్రతి చోట కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉంది, మనం బయట ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఎక్కడ చూసినా ప్రకృతి అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటిది భగవంతుడే. మన లోపల ఉన్నటువంటి శక్తులన్నీ కూడా భగవంతుడే. మనలో ఉన్న దైవత్వం అంతా కూడా భగవంతుడే. మనలో ఉన్న దైవ లక్షణాలన్నీ కూడా మనం పెంచుకుంటే మనమే దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించాలి. మనలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే దేవుణ్ణి చూడటం. దేవుణ్ణి చూడటము అంటే వెళ్ళిపోయి టెంపుల్కి వెళ్ళిపోయి దబదబా కొబ్బరికాయ కొట్టేసేసి దేవుడా నాకు ఒక 50 కోరికలు ఉన్నాయి, కనీసం 49.5 కోరికలు తీర్చు అని చెప్తే అది దైవత్వం కాదు. అది అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఇప్పుడు ఈవెన్ మీరు మీ భక్తులను వాళ్ళని కూడా చూస్తారు కదా, ఈ ప్రవచనాలు, ఈ రెగ్యులర్ ప్రవచనాలు వినే వాళ్ళని కూడా వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారు? వాడు ఆయన ప్రవచనం చెప్తుంటాడు, వీళ్ళందరూ ఇక్కడ యానింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అటు ఆయన చెప్పేది అర్థం కాదు, ఏం లేదు. ఏదో ఈయన కాళ్ళు పట్టుకుంటే మాకు ఏదో పుణ్యం వస్తుంది అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రవచనకర్తలు తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా, నన్ను పక్కన పెట్టేయండి, నేను అసలు ప్రవచనకర్తల కేటగిరీలోకి రాను. ప్రవచనకర్తలు చెప్పేవి కూడా ఎవడు వినడు. ఇలా ముందు సీట్లలో కూర్చొని ఇలా దండం పెడతాడు. ఆయననే దేవుడుగా భావిస్తారు. నాకు దేవుడు డైరెక్ట్ గా కనిపించాడు కాబట్టి గురువు రూపంలో నాకు దేవుణ్ణి చూస్తున్నాను, నువ్వు నన్ను కాపాడుకో. ఎంతసేపు కూడా మన బాధ్యత పక్కోడి మీద వేద్దామనే గోలనే గాని మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తిద్దాము, మనలో ఉన్నటువంటి పవిత్రతను గుర్తిద్దాము,
మనని మనము శుభ్రపరచుకుందామని లేదు. ఎంతసేపు ఏంటంటే మనమంతా కూడా స్నానాలు చేయకుండా గలీజుకుంటాము, ప్రపంచం అంతా బాగుండాలని ఆశిస్తున్నాము. కానీ అలా కాకుండా మనని మనం శుభ్రపరచుకోవడము. స్నానం అంటే బయటికి, లోపల మనస్సుని శుభ్రపరచుకొని అంతఃకరణ శుద్ధి చేసుకుంటే అప్పుడు మనకు జ్ఞానం రావడానికి ఆటోమేటిక్ గా దేవుడే ఇస్తాడు. దేవుడు ఏమన్నాడు, నీకు తెలివితేటలు లేవు, ఎడ్యుకేషన్ లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. నీవు సరైనటువంటి అనన్య భక్తితో గనక నన్ను పూజిస్తే బుద్ధి యోగం కూడా నేనే ఇస్తానన్నాడు. ఆ ఆలోచించే శక్తి కూడా భగవంతుడే. కాబట్టి భగవంతుడి శక్తిని గుర్తించిన వాడికి మాత్రమే ఈ అద్వైతం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏమవుతుంది, నాలోనే భగవంతుడు ఉన్నాడని అర్థమవుతుంది. కానీ ముందు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరి వల్ల నాకు రాడు దేవుడు, నేను ఆలోచన చేసుకోవడం ద్వారా నేను గుర్తించడం జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఓకేనా? సర్లేండి, ఎంతసేపు మాట్లాడుకున్నా మనకి ఇంకా అది అవ్వదు. 1 గంటన్నర అయిపోయింది. వచ్చే వారం రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ కూడా జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. శుభం జరుగుగాక.